మొదటి చాప్టర్ రీఫండ్స్ అండర్ జిఎస్టీ. ఈ చాప్టర్ యొక్క సమ్మరీ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ మనకి ఏం చెప్పాలనుకుంటుందంటే, ఏమైనా మనం జిఎస్టీ పే చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పే చేసిన జిఎస్టీని మనం రీఫండ్ కింద క్లెయిమ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే సెక్షన్ 54 ఏం చెప్తుందంటే, కేసెస్ వేర్ రీఫండ్ ఈజ్ పర్మిసిబుల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అసలు రీఫండ్ ప్రాసెస్ ఎలా, అసలు అప్లికేషన్ ఎలా వెళ్తుంది, ఏ ఫామ్స్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, అదంతా మనకి రీఫండ్ ప్రొసీజర్లో చెప్తారు. ఆ తర్వాత అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, ఈ రెండు చూసుకుంటాం. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్స్ క్వశ్చన్స్లో మనకు ఉపయోగపడేది రూల్ 89(4) అండ్ రూల్ 89(5). ఇవేం చెప్తుందంటే, ఒకటి 89(4) ఏం చెప్తుంది, జీరో రేటెడ్ సప్లైస్ ఉన్నప్పుడు రీఫండ్ ఎలా క్లెయిమ్ చేయాలి. రూల్ 89(5) ఎప్పుడు చెప్తుందంటే, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్నప్పుడు రీఫండ్ ఎలా క్లెయిమ్ చేయాలి అని చెప్పి. ఈ రెండిట్లను మనం కంబైన్ చేస్తూ వాట్ ఈస్ ద మ్యాక్సిమం రీఫండ్ అలౌడ్ అన్నది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఈ స్పెషల్ కేసెస్ అంటే ఏంటంటే, క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఉన్నప్పుడు, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ ఉన్నప్పుడు, వీళ్ళకి అప్లికబుల్ అయ్యే ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మనకు స్పెషల్ కేసెస్ ఆఫ్ రీఫండ్లో చూస్తాం. ఓకే, ఇది నేర్చుకుంటే మనకి ఓవరాల్ సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో లెట్ us గో విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ వెళ్దాం. ఓకే, నార్మల్గా మనకేం తెలుసు, మనం ఏమైనా ఇన్పుట్స్ కొనుక్కున్నప్పుడు ఇన్పుట్స్ మీద మనం ఏం చేస్తాం, జిఎస్టీ పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50,000 మీద 18% జిఎస్టీ ఎంత పడ్డది, 9,000 మనం పే చేసి ఇన్పుట్స్ తీసుకున్నాం. ఈ ఇన్పుట్స్ని మనం ఈ రా మెటీరియల్ మనం ఫినిష్డ్ గుడ్ కింద కన్వర్ట్ చేసి ఆ ఫినిష్డ్ గుడ్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత అయింది, 1,00,000. 1,00,000 మీద 18% జిఎస్టీ మళ్ళీ మనం గవర్నమెంట్కి పే చేయాలి. సో అవుట్పుట్ మీద, సో 1,00,000 మీద 18% ఎంత అయిందంటే 18,000 అయింది. సో అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటే 18,000. ఈ ఇన్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటే 9,000. సో పెయిడ్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ ఈజ్ 9,000. పెయిడ్ ట్యాక్స్ ఆన్ అవుట్పుట్ ఎంత అంటే మనకు అవుట్పుట్ ట్యాక్స్ ఎంత లైబిలిటీ 18,000. ఆల్రెడీ ఈ 9,000 పే చేసే కాబట్టి అది రెడ్యూస్ చేసుకొని మిగిలిన ఎంత పే చేయాలి, అవుట్పుట్ 9,000. సో టోటల్ ఎఫెక్టివ్గా 18,000 ట్యాక్స్ నేను పే చేయాలి కదా గవర్నమెంట్కి, అది ఇన్పుట్లోని అవుట్పుట్లోని. సో ఈ 18,000 నేను క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే దెర్ ఆర్ సర్టెన్ కేసెస్, ఆ కేసెస్లో నువ్వు ఫుల్ఫిల్ అయితేనే నువ్వు ఆ అమౌంట్ని రీఫండ్ కింద క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, ఇది మనం మాట్లాడుకున్న కేసు ఏంటంటే జీరో రేటెడ్ సప్లైస్. ఎందుకంటే ఇక్కడ నువ్వు అది క్లెయిమ్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. నీ ఫైనల్ ఇది ఎవడో రిసిపియంట్, నేను ఎవరిని సప్లయర్ని, ఈడెవడో రిసిపియంట్. ఈ రిసిపియంట్ కన్నా వీడు ఏం చేశారు, ఈ ఐటీసీని వీడు క్లెయిమ్ చేయకూడదు, వీడు ఐటీసీని క్లెయిమ్ చేయకూడదు. ఈ రిసిపియంట్ షుడ్ నాట్ క్లెయిమ్ ఐటీసీ. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ ఈ సప్లయర్ అని కూడా ఏం చేయాలి, ట్యాక్స్ బర్డెన్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు, ట్యాక్స్ బర్డెన్ వీడి దగ్గరే ఉండాలి. సో ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే వాడికి సప్లయర్ అని కూడా ఏం చేసుకోవచ్చు, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే, నార్మల్గా మనకేం తెలుసు, సప్లైస్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎగ్జాంప్టెడ్ సప్లైస్ ఉన్నాయి, జీరో రేటెడ్ సప్లైస్ ఉన్నాయి, నార్మల్ సప్లైస్ ఉన్నాయి, అలాగే ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్ అండర్, ఈ ఎక్స్పోర్ట్స్ మళ్ళీ రెండు రకాలు ఏంటి, ఒకటి యు ఆర్ పేయింగ్ త్రూ జిఎస్టీ, ఐజిఎస్టీ పే చేసి ఎక్స్పోర్ట్ చేయడం ఒకటి, ఆర్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ బాండ్ ఆఫ్ వాల్యూటీ అనేది ఉంటుంది కదా, అదొకటి. సో ఈ ఎక్స్పోర్ట్ ఇలా నువ్వు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, మనం ఇండియాలోనే ఒక ఎస్సీజెడ్ యూనిట్కి కానీ ఎవరికన్నా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అప్పుడు కూడా దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం, మనం దాన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాం. కొన్ని ఏంటంటే ఇలాగ డిఫరెంట్ సినారియోస్లో, ప్రతి సినారియోలో కూడా మనం రీఫండ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా లేదా అన్నది మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పింది ఎవరంటే సెక్షన్ 54. సో నవ్ విల్ గో విత్ సెక్షన్ 54. ఇప్పుడు మనం ఐ విల్ రిఫర్ అతుల్ సార్ మెటీరియల్. అతుల్ సార్ మెటీరియల్ని చూసుకొని మనం ఒక్కొక్క పాయింట్ ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, మనం ఇంకా స్టార్ట్ చేయకముందు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రీఫండ్స్ అనేవి
నువ్వు ఇన్పుట్స్ తీసుకుంటావురా మనం ఏంటి గూడ్స్ మీద గూడ్స్ని తయారు చేయడానికి మనం ఇన్పుట్స్ రా మెటీరియల్స్ తీసుకుంటాం దాని మీద జిఎస్టీ పే చేస్తాం. అలాగే సర్వీసెస్ కూడా మనం ఇన్పుట్స్ తీసుకుంటాం. అలాగే క్యాపిటల్ గూడ్స్ కూడా మనం ఇన్పుట్స్ తీసుకుంటాం కదా. కానీ క్యాపిటల్ గూడ్స్ మీద నువ్వు రీఫండ్స్ క్లెయిమ్ చేయలేవు. అది ఫస్ట్ బేసిక్ పాయింట్. ఇన్పుట్స్ మీద ఇన్పుట్ సర్వీసెస్ మీద మనం రీఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. లెట్ us స్టార్ట్ విత్ సెక్షన్ 54 కేసెస్ వేర్ రీఫండ్ ఈజ్ పర్మిసిబుల్. ఫస్ట్ కేసు చూద్దాం చూడండి. రీఫండ్ ఆఫ్ ఐజిఎస్టీ పెయిడ్ ఫర్ జీరో రేటెడ్ సప్లై ఆన్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎగ్జాంప్టెడ్ సప్లైస్ అంటే ఏంటి. ఇవన్నీ చూడడానికి ఒకలా ఉంటాయి కానీ దెర్ ఈజ్ ఏ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఉందన్నమాట వీటిల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, వీటి మీద జిఎస్టీ రేట్ ఇప్పుడు కూడా 0% ఉంటుంది. అండ్ ఈ జీరో రేటెడ్ సప్లైస్ ఎప్పుడు కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అండ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్. నువ్వు ఇదే కనుక నిల్ రేటెడ్లో చూస్తే నిల్ రేటెడ్లో కూడా జిఎస్టీ రేట్ 0%, బట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్. ఎగ్జాంప్టెడ్ సప్లైస్ చూస్తే దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద జిఎస్టీ నోటిఫికేషన్. అంటే దాని అర్థం ఏంటి, దాని మీద జిఎస్టీ అసలు దాని మీద జిఎస్టీయే లేదు, నో ఐటీసీ, నో రీఫండ్. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జీరో రేటెడ్ సప్లైస్ మీద మాత్రమే మనం రీఫండ్ అనేది క్లెయిమ్ చేయగలుగుతాము. నిల్ రేటెడ్ మీద క్లెయిమ్ చేయలేము, ఎగ్జామ్టెడ్ మీద కూడా మనం రీఫండ్ అనేది క్లెయిమ్ చేయలేము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో రేటెడ్ సప్లైస్ని ఏ సందర్భాల్లో మనం జీరో రేటెడ్ సప్లైస్ అని అంటాం. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, మనం గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆర్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటిని జీరో రేటెడ్ సప్లైస్ అంటాం. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు ఎస్ఈజెడ్ యూనిట్ డెవలపర్స్, ఎస్ఈజెడ్ యూనిట్స్ కానీ ఎస్ఈజెడ్ డెవలపర్స్ కానీ మనం వాళ్ళకి సప్లై చేసినా కూడా వాటిని కూడా జీరో రేటెడ్ సప్లైస్ అంటాం. మరి నిల్ రేటెడ్ సప్లైస్ ఎక్కడ వస్తుంది? సారీ బిఫోర్ దాట్ ఇంకొక పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. జీరో రేటెడ్ సప్లైస్లో ఏం చెప్తుందంటే నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు ట్రీట్ చేస్తారు వాటిని. అక్కడ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఐజిఎస్టీ కదా వస్తుంది, ట్రీటెడ్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లై. సో ఐజిఎస్టీ అనేది అప్లై అవుతుంది అక్కడ. ఓకే, రైట్. నిల్ రేటెడ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే వెజిటేబుల్స్ని మనం సప్లై చేస్తున్నప్పుడు అసలు దాని మీద 0%, దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేయలేవు, రీఫండ్ క్లెయిమ్ చేయలేము. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ మనం సప్లై చేస్తున్నప్పుడు అది నిల్ రేటెడ్ కింద చూడొచ్చు. ఎగ్జాంప్టెడ్ సప్లైస్ అంటే ఏంటి, రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ ఫర్ రెసిడెన్స్, హౌస్లు రెంట్కి ఇవ్వడం కానీ, సో ఇటువంటివి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ జిఎస్టీ యాంబిట్ అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకున్న కరెక్ట్స్ ఏంటంటే జీరో రేటెడ్ సప్లైస్లో మాత్రమే ఐటీసీని అలాగే రీఫండ్ని క్లెయిమ్ చేయొచ్చు, ఇంకెక్కడ కూడా క్లెయిమ్ చేయలేం. దట్స్ ఇట్, రైట్. సో ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడు చూడు, రీఫండ్ ఆఫ్ ఐజిఎస్టీ పెయిడ్ ఫర్ జీరో రేటెడ్ సప్లై ఆన్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. దానికి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఈ జీరో రేటెడ్ సప్లైస్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐజిఎస్టీ పే చేసి మనం ఎక్స్పోర్ట్ చేయడం. ఓకే, నువ్వు ఏదైతే ఐజిఎస్టీ నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు పే చేసావో ఆ ఐజిఎస్టీ నువ్వు రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు అంటే నువ్వు జిఎస్టీయే పే చేయకుండా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అని ఆ కాన్సెప్ట్లో కూడా నువ్వు వితౌట్ పేయింగ్ జిఎస్టీ యూ కెన్ ఎక్స్పోర్ట్ అనమాట. ఈ రెండు సందర్భాల్లో కూడా నువ్వు రీఫండ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక సినారియో చూద్దాం చూడు. మనం ఎగ్జాంపుల్ మనం రా మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ రా మెటీరియల్ మీద 1,20,000 అనేది జిఎస్టీ పే చేసాం అనుకో. ఈ ఇన్పుట్స్ మీద మనం ఏదైతే పే చేసామో దాన్ని ఐటీసీ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఎస్, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదే గూడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని మీద మన జిఎస్టీ ఎంత కట్టాల్సి వచ్చిందంటే 10 lakhs మీద 18% అంటే 1,80,000. సో నా ఫైనల్ అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ నేను కట్టాల్సింది 1,80,000. నేను ఆల్రెడీ కట్టింది ఇన్పుట్ మీద ఎంత 1,20,000 కాబట్టి రిమైనింగే కదా నేను ఇప్పుడు కట్టాలి. సో రిమైనింగ్ ఎంత కట్టాలంటే ఇంకా 60,000 నేను గవర్నమెంట్కి పే చేయాలి. సో ఈ గవర్నమెంట్కి నేను పే చేసేస్తా. ఐ విల్ పే త్రూ ద క్యాష్. 60,000 పే చేసిన తర్వాత నేను టోటల్గా ఎంత పే చేసినట్టు గవర్నమెంట్కి 1,80,000 పే చేసినట్టు. నౌ కెన్ ఐ క్లెయిమ్
1,80,000 యాజ్ రీఫండ్. ఎస్, వీ కెన్ క్లెయిమ్. ఎందుకు క్లెయిమ్ చేయొచ్చు? బికాజ్ ఇది జీరో రేటెడ్ సప్లై. నేను గవర్నమెంట్కి జిఎస్టీ పే చేశాను. జీరో రేటెడ్ సప్లైస్ అనేవి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్. సో ఐ కెన్ క్లెయిమ్ దిస్ 1,80,000 యాజ్ రీఫండ్. అదే వాడు చెప్తున్న ఫస్ట్ పాయింట్ మీనింగ్. ఓకే, వీఆర్ క్లియర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడు. రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై వితౌట్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. ఇక్కడ కూడా జీరో రేటెడ్ సప్లైసే, కానీ ఈసారి ఏం చేయలేదట, ఐజిఎస్టీ మనం పే చేయలేదట. ఈ పే చేయకుండా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశాను, ఎక్స్పోర్ట్ చేస్తేనే కదా నేను జీరో రేటెడ్ సప్లైస్ అంటున్నాను. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్టీ పే చేసి ఎక్స్పోర్ట్ చేయడం, ఇంకొకటి వితౌట్ పేయింగ్ జిఎస్టీ. సో వితౌట్ పేయింగ్ జిఎస్టీ మనం ఏం చేసి ఉండొచ్చు, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా మనం ఏం చేస్తుంటాం, ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. సో అది కూడా ఎలిజిబులే కదా. ఎస్, అదే చెప్తున్నాడు. జీరో రేటెడ్ సప్లై వితౌట్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ, దాని మీద కూడా నువ్వు రీఫండ్ తీసుకోవచ్చు. నెక్స్ట్, సప్లై అండర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే కొంచెం ఏదో వింతగా ఉంటుంది కానీ ఏమి ఉండదు అది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇన్పుట్స్ మీద ఇక్కడ చూడు, మనకి ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్స్ మీద నేను ఎంత పే చేస్తున్నానంటే 18% జిఎస్టీ పే చేస్తున్నాను. నా అవుట్పుట్ ప్రోడక్ట్ మీద ఎంత పే చేస్తున్నాను, 5% పే చేస్తున్నా. అంటే నా ఇన్పుట్ మీద నేను ఎక్కువ పే చేస్తున్నా, బట్ నా అవుట్పుట్ మీద జిఎస్టీ ఎంత పే చేస్తున్నా, తక్కువ పే చేస్తున్నా. సో నాకు ఇంకా ఎంత లైక్ 18 - 5 ఎంత, 13. ఈ 13 నాకు షార్టే కదా, నేను ఎక్సెస్ పే చేశాను కదా. దీన్ని ఏమంటాం అంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటాం. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం రీఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూడు. రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై వితౌట్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ అంటే ఏంటి, త్రూ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా మనం చేసుకుంటాం. సప్లై అండర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో కూడా మనం చేసుకోవచ్చు. ఏంటి, రీఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ రెండు పాయింట్ల మీద మనకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. దాంతోపాటు ఇంకొక పాయింట్ చదివిస్తాను చూడు. ఇక్కడ ఏది రైట్, ఇక్కడ చూడు. రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ or accumulated ITC రూల్ 89(4) అండ్ రూల్ 89(5). ఇది మనం తర్వాత మళ్ళీ వస్తాం రూల్ 89(4)కి 89(5)కి. ఫస్ట్ ఇక్కడ దానికి ఇంటర్లింకింగ్గా చూడు. నార్మల్లీ ఐటీసీ కెన్ బి యూటిలైజ్డ్ టు మేక్ పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్. అంతే కదా, మన దగ్గర ఉన్న ఐటీసీని అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ కెనాట్ బి టేకెన్ యాజ్ రీఫండ్. నార్మల్గా అయితే చేయలేం, బట్ రెండు కేసెస్లో మనం తీసుకోవచ్చు. ఏంటంటే ఈ రెండు కేసెస్. ఒకటి, accumulated ITC on zero rated supply made under bond or letter of undertaking without payment of IGST. ఇప్పుడు మన దగ్గర ఐటీసీ ఉందనుకో, మన అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అసలు జిఎస్టీఏ పే చేయకుండా లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో నువ్వు పే చేస్తున్నావు. సో ఇప్పుడు దాకా నీకు అక్యూములేట్ అయిపోయిన ఐటీసీ నువ్వు ఎలా వాడలేవు కదా. సో యూ కెన్ టేక్ ద రీఫండ్ అని చెప్తున్నాడు. నార్మల్గా అయితే రీఫండ్ ఇవ్వరు నీకు ఐటీసీని, బట్ ఈ సందర్భంలో అయితే ఇస్తారు. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే ఏంటి, యు ఆర్ సప్లయింగ్ అండర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. అంటే ఏంటి, ఇన్పుట్స్ మీద కన్నా ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది, అవుట్పుట్ ట్యాక్స్ తక్కువ ఉంది. ఆ వాటిని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు కదా. అంతే, ఈ రెండు సందర్భాల్లో మాత్రం యూ కెన్ క్లెయిమ్ ద రీఫండ్ అని చెప్తున్నాడు. ఓకే, ఇదొకటి. ఇంకొక పాయింట్ చెప్తాను చూడు. సో ఇప్పుడు నేర్చుకున్న ప్రొవిజన్ మనం ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే, మనం నేర్చుకున్న క్రక్స్ ఏంటంటే, నార్మల్గా అక్యుములేటెడ్ ఐటీసీ ఏదైతే ఉందో దాన్ని రీఫండ్ కింద ఇవ్వరు, బట్ రెండు సందర్భాల్లో ఇస్తారు. ఆ రెండు సందర్భాలు ఏంటంటే, జీరో రేటెడ్ సప్లైస్ నువ్వు చేస్తున్నప్పుడు ఆ జీరో రేటెడ్ సప్లైస్ మీద నువ్వు ఐజిఎస్టీ పే చేయట్లేదు, బట్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ దెమ్ బేస్డ్ ఆన్ బాండ్ ఆర్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. ఆ సందర్భంలో నువ్వు ఆ రీఫండ్ క్లెయిమ్ చేసుకో. ఇంకోటి ఏంటంటే, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఉన్న సప్లైస్ మీద కూడా నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకొని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఒకసారి ఇది టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 8 ఇది. ఓకే, ఇది లేటెస్ట్ మెటీరియల్లో అయితే అతుల్ సార్ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 6లో ఉంటుంది ఇది. ఓకే, చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు. విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 54 సబ్సెక్షన్ 3 మెన్షన్ ద కేసెస్ వేర్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ అలౌడ్
నార్మల్గా అన్యూటిలైజ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఎలౌ చేయము, బట్ రెండు సందర్భాల్లో ఎలౌ చేస్తాము. జీరో రేటెడ్ సప్లైస్లో, బాండ్ ఆర్ ఎల్యూటీ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో ఎలౌ చేస్తాము, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఎలౌ చేస్తాము. చూడు, జీరో రేటెడ్ సప్లైస్ మేడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏ ట్యాక్స్ చెప్పు. అంటే ఐజిఎస్టీ పే చేయకుండా చేస్తున్న సప్లైస్ అంటే బాండ్ ఆర్ ఎల్యూటీ. అయితే ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చదివితే ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేస్తున్నా సరే వాటి మీద కూడా నీకు ఏం రాదు, రీఫండ్ రాదు. అంటే నువ్వు ఈసారి ఏం చేస్తున్నావు, జిఎస్టీ పే చేయట్లే, బాండ్ ఆర్ ఎల్యూటీ కూడా పే చేయట్లే, ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేస్తున్నావు. ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేస్తున్న దాన్ని నువ్వు ఇంకా రీఫండ్ క్లెయిమ్ చేయలేవు అని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా చదువుతాను చూడు. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ టు అన్ SEZ developer or unit or export of goods or services or both qualifies as zero rated supplies. SEZ యూనిట్కి నువ్వేమైనా సప్లై చేస్తే అది జీరో రేటెడ్ సప్లై కింద క్వాలిఫై అవుతుంది. హౌఎవర్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షల్ నాట్ బి అలౌడ్. కానీ వీటి మీద ఐటీసీ అనేది అలౌ చేయము. అన్యూటిలైజ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షల్ నాట్ బి అలౌడ్. ఎప్పుడు అలౌ చేయము? దే ఆర్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ. బాబు నువ్వు ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసావు, ఇంకా దాని మీద నువ్వు రీఫండ్ ఎక్స్పెక్ట్ చేయకు. లేదు అంటే ద సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ అవైల్స్ దట్ డ్యూటీ డ్రాబ్యాక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిజిఎస్టీ ఆర్ క్లెయిమ్స్ రీఫండ్ ఆఫ్ ద ఐజిఎస్టీ పేడ్ ఆన్ సచ్ సప్లైస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సెకండ్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నార్మల్గా నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మనం ఎక్స్పోర్ట్ చేసే టైంలో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంత పే చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ పే చేసాం రా ఇన్పుట్స్ మీద. ఈ 500 రూపీస్ని ఇన్పుట్స్ మీద నువ్వు ఏదైతే జిఎస్టీ పే చేసావో దాన్ని డ్యూటీ డ్రాబ్యాక్ కింద తీసేసుకున్నావు అనుకో. అంటే కస్టమ్స్ ఆఫీసర్స్ దగ్గర నుంచి నువ్వు ఏదైతే ఇన్పుట్స్ మీద పే చేసావో వాళ్ళ దగ్గర ఆల్రెడీ నువ్వు రికవర్ చేసేసావు. వాళ్ళ దగ్గర రికవర్ చేసేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు రీఫండ్కి వెళ్తానంటే ఇవ్వడవు, అది దాని అర్థం. చూడొకసారి మళ్ళీ. సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ అవైల్స్, ఆల్రెడీ అవైల్ చేసుకున్నాడు ఏంటి, డ్యూటీ డ్రాబ్యాక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిజిఎస్టీ కానీ, పే చేసిన సిజిఎస్టీ కానీ, ఆర్ క్లెయిమ్డ్ ద రీఫండ్ ఆఫ్ ఐజిఎస్టీ ఆల్రెడీ పెయిడ్. సో అటువంటి మీద నువ్వు మళ్ళీ రీఫండ్ క్లెయిమ్ చేయలేవు. నెక్స్ట్ ఏంటంటే అక్యుములేటెడ్ ఐటీసీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసలు ఈ అక్యుములేటెడ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటో చెప్తున్నాడు. సింపుల్గా ఏం లేదురా, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్స్ బీయింగ్ హయ్యర్, ఇన్పుట్స్ మీద హయ్యర్ ఉంటుంది దాన్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ద అవుట్పుట్ సప్లైస్. అవుట్పుట్ కన్నా ఇన్పుట్ మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. వీటి మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్ట్. వీటి మీద క్లెయిమ్ చేయలేవు. ఏదైనా గూడ్స్ని గవర్నమెంట్ కనుక నోటిఫై చేసింది అనుకో, ఆ వాటి మీద నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు. ఎక్సెప్ట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్. ఈ పదం నీకు ఒక క్వశ్చన్లో ఉపయోగపడుతుంది. ఒక క్వశ్చన్ ఏమంటాడంటే, ఒక కస్టమర్కి ప్రోడక్ట్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ బిని ఇక్కడ ఏముంటుంది నీకు, కరెక్ట్గా ఇన్పుట్స్ మీద 18% ఉంటుంది. సారీ, ఇన్పుట్స్ మీదేమో 18% జిఎస్టీ ఉంటుందిరా, అవుట్పుట్ మీదేమో 5% ఉంటుంది. ఇది క్లియర్లీ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. బట్ అక్కడ కింద నోట్ పాయింట్లు ఏం చేస్తాడు, దిస్ ఈజ్ నోటిఫైడ్ బై గవర్నమెంట్ అంటాడు. సో ఈవెన్ ఇలా ఉన్నప్పుడు కూడా వీటి మీద నువ్వు రీఫండ్ ఇవ్వలేవు. ఎందుకు అంటే వాడు నోటిఫై చేశాడు కాబట్టి, ఎవడు, గవర్నమెంట్ వాడు. సో ఇది క్వశ్చన్ నీకు ప్రాక్టికల్ క్వశ్చన్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రాక్టికల్ క్వశ్చన్లో మనకు ఉపయోగపడి ఇక్కడ 2 సెంటెన్సులు దొరికే చూడు. ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసావు అనుకో, ఒకవేళ నువ్వు దాని మీద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయలేవురా. ఓకేనా? అలాగే గవర్నమెంట్ కనుక ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఏదైనా నోటిఫై చేస్తుందంటే వాటి మీద కూడా నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయలేవు. ఓకే, విత్ దిస్ యూ లెర్న్ వన్ క్వశ్చన్. రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్. నెక్స్ట్ మనం చూసేది ఏంటి, రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్. అసలు డీమ్డ్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఏం లేదురా, నార్మల్గా ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇండియాలోనే వేరే వాడికి ఇస్తే అది డీమ్డ్ ఎక్స్పోర్ట్ అంటాడు. డీమ్డ్ ఎక్స్పోర్ట్ అంటే చూడు, గూడ్స్ సప్లైడ్ విత్ ఇన్ ఇండియా, ఇండియాలోనే సప్లై చేస్తాం బట్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పోర్ట్. ఏంటి, ఏ సందర్భంలో అలా మనం చేస్తాము అంటే చూడు, ఇక్కడ క్లియర్గా చెప్పాడు. రీఫండ్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్. ఫాలోయింగ్ సప్లైస్ ఆర్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈవెన్ నాట్ టేకెన్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియాలోకి వెళ్ళలేదు బట్ కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్. ఏంటవి,
సప్లై ఆఫ్ గూడ్స్ అగెనిస్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్ అగెనిస్ట్గా నువ్వు చేసిన అది ఏటి డీమ్డ్ ఎక్స్పోర్టు. ఇంకోటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్కి సప్లై ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అగెనిస్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ అది కూడా డీమ్డ్ ఎక్స్పోర్ట్. సప్లై ఆఫ్ గూడ్స్ టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ యూనిట్ ఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ యూనిట్, బయోటెక్నాలజీ పార్క్ యూనిట్ ఏ ఇచ్చాడు వాళ్ళకి సప్లై చేసినది డీమ్డ్ ఎక్స్పోర్టే. సప్లై ఆఫ్ గోల్డ్ బై బ్యాంక్స్ ఆర్ పిఎస్యూస్ ఎగ్నిస్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్, ఇదంతా కూడా ఏమవుతున్నాం, వీటిలన్నిటిని కూడా ఇండియాలోనే నువ్వు సప్లై చేస్తున్నావు, బట్ విట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్. సో నార్మల్గా ఎక్స్పోర్ట్ కేసులో ఏమవుతుంది, నువ్వు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ కానీ బాండ్ కానీ ఇచ్చి నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకుంటే వాటి మీద నీకు ఏం చేసాం, రీఫండ్ అనేది ఇచ్చాం కదా. గూడ్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ టేకెన్ అవుట్ సైడ్ ఇండియా, నార్మల్గా తీసుకోలేదు. హెన్స్ ఆప్షన్ టు నాట్ పే ట్యాక్స్ అండర్ ఎల్ఓయు అండర్ BOD bond or letter of undertaking is not available. So in case of deemed export, tax has to be paid on supply and refund can be claimed later on. ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబు, ఇక్కడ బాండు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ నువ్వు ఆప్ట్ చేసుకోలేవు. సో డీమ్డ్ ఎక్స్పోర్ట్ మీద ఫస్ట్ ఏం చేయాలంటున్నాడు, ట్యాక్స్ హ్యాస్ టు బి పెయిడ్ ఆన్ సప్లై, ఆ సప్లై మీద ట్యాక్స్ పే చేసే ఆ తర్వాత నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకో, సింపుల్. మామూలుగా ఏం చెప్తున్నానంటే నార్మల్గా ఎక్స్పోర్ట్స్ అనుకో బాండు LUT నువ్వు ఫైల్ చేసేసి ట్యాక్స్ పే చేయకుండా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఇండియాలోనే కాబట్టి నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ఆ పే చేసిన ట్యాక్స్ని నువ్వేం చేసుకోవచ్చు, నువ్వు రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, రీఫండ్ ఎవరెవరు క్లెయిమ్ చేసుకోవచ్చట, రిసిపియంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, సప్లయర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి ఒకసారి ఎగ్జాంపుల్ చూడు. కండిషన్స్ ఏంటంటే GST ఫస్ట్ పే చేసి ఉండాలి. మనం పే చేసిన తర్వాత సప్లయర్ మస్ట్ బీ నోటిఫైడ్ యాజ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్. మనం GST పే చేస్తావు, ఆ సప్లై ఏదైతే ఉందో అది డీమ్డ్ ఎక్స్పోర్ట్ అని మనం చెప్పగలగాలి. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, రిసిపియంట్ మస్ట్ గివ్ డిక్లరేషన్ దట్ ఈ హ్యాడ్ నాట్ అవైల్డ్ ITC. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఒక ఎగ్జాంపుల్, ABC అనేది ఒక సప్లయర్ రా, XYZ అనేది రిసిపియంట్. మనం సప్లై చేస్తాం మెషినరీని, దాని మీద 10 lakhs ఇంటూ 18% అంటే 1,80,000. ఇది డీమ్డ్ ఎక్స్పోర్ట్ అని నువ్వు ఏదో చెప్తున్నావు, ఓకేనా. యాక్చువల్ క్యాపిటల్ గుడ్స్ మీద అనేది నీకేంటి ఉండదు, రీఫండ్స్ అనేది ఉండదు. ఇక్కడ క్యాపిటల్ గుడ్ కాదనుకో, వేరేది ఏదో ఒకటి అనుకో. సో 1,80,000 రైట్. ఈ ABC కెన్ అప్లై ఫర్ రీఫండ్ ఆఫ్ 1,80,000 ఎప్పుడు అంటే ఈ రిసిపియంట్ XYZ అని కూడా ఏముండాలి అంటే షుడ్ గివ్ డిక్లరేషన్ దట్ హీ డస్ నాట్ టేక్ ద ITC. నీ రిసిపియంటు నేను ITC క్లెయిమ్ చేసుకోలేదని చెప్పి నీకు డిక్లరేషన్ ఇవ్వాలి. లేదు అనుకుంటే సప్లయర్ కాకుండా రిసిపియంట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ రీఫండ్ 1,80,000ని అని చెప్తున్నాడు, అంతే. సో ఇక్కడతో మనకి ఏమైందంటే రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్ కూడా అయిపోయింది. సో ఇవి కొంచెం బోరింగ్గా ఉంటాయి కానీ ఇవి మనకి మంచి ఫౌండేషన్ యాడ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ఏ పర్స్పెక్టివ్లో మనం రీఫండ్ క్లెయిమ్ చేసుకోకూడదని తెలిసేది వీటి వల్ల తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. రీఫండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, సింపుల్గా ఇది మనకి క్యాష్ లెడ్జర్లో మనకి బ్యాలెన్స్ ఉంది, అది అన్యూటిలైజ్డ్గా ఉంది. సో దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. రీఫండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్యాక్స్ పేయబుల్ 50,000 ఉంటే మనం ఎంత పే చేసాం, 70,000 చాలాను పే చేసాం. సో ఇంకా ఎక్సెస్ ఎంత ఉంది, 20,000. ఈ 20,000 మన రీఫండ్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఎస్, దట్స్ ఇట్, సింపుల్. నెక్స్ట్ ఏంటంటే రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ అడ్వాన్సెస్ రిసీవ్డ్ ఇఫ్ ఇన్వాయిస్ హ్యాస్ నాట్ బీన్ ఇష్యూ లేటర్ ఆన్. సింపుల్ రా, మనం ఒకటి దగ్గర అడ్వాన్స్ ఒక సప్లై చేస్తామని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాం, ఆ అడ్వాన్స్ మీద మనం GST పే చేస్తాం, బట్ మనం వాడికి సప్లై చేయలేకపోయాం. ఆ అడ్వాన్స్ ఏదైతే అడ్వాన్స్ మీద GST కట్టో ఆ GSTని నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. చూడు ఒకసారి, కస్టమర్ పెయిడ్ అడ్వాన్స్, ఓకే, అండ్ వీ పెయిడ్ ద GST ఆన్ ద అడ్వాన్స్. కస్టమర్ మనకి అడ్వాన్స్ పే చేస్తే ఆ అడ్వాన్స్ మీద మనం GST పే చేస్తాం, బట్ వీ డిడ్ నాట్ డెలివర్ ద గూడ్స్, సో ఆన్ నో ఇన్వాయిస్ వాజ్ రైజ్డ్, సో వీ కెన్ క్లెయిమ్ ద GST పెయిడ్ యాజ్ రీఫండ్. సో మనం ఏదైతే GST పే చేస్తామో దాని రీఫండ్ కింద
క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం, ఆర్డర్కి వాడు అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం, ఆ అడ్వాన్స్ మీద లేటర్ మనం ఏమైంది ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసాం. సో మనం ఏదైతే జిఎస్టీ పే చేసామో ఆ జిఎస్టీ మీద మనం రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సింపుల్, రైట్. రీఫండ్ ఆఫ్ రాంగ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ అండ్ పెయిడ్, సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ. అక్కడ ఏంటంటే నువ్వు యాక్చువల్గా పే చేయాల్సింది ఏంటి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, బట్ నువ్వేం పే చేసావు ఐజిఎస్టీ. సో ఇక్కడ ఏమైంది, నువ్వు ట్యాక్స్ పే చేసావు బట్ రాంగ్ ట్యాక్స్ పే చేసావు. సో ఆడేమంటాడు, సార్ సార్ మీరు సిజిఎస్టీ, నేను సిజిఎస్టీ బదులు ఎస్జిఎస్టీ కట్టేశాను, లేదంటే ఐజిఎస్టీ బదులు సిజిఎస్టీ కట్టేశాను, మీరు సెట్ ఆఫ్ చేసేసుకోండి సార్ అంటే ఆడు చేయడు. ఆడేమంటాడంటే నువ్వు యాక్చువల్లీ ఏం పే చేయాలి, ఐజిఎస్టీయా, ఓకే, బట్ నువ్వేం పే చేస్తావు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, ఓకే కమ్. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే యాక్చువల్గా ఏం పే చేయాలో అది పే చేసే, మళ్ళీ పే చేసి నువ్వు ఎర్లియర్గా ఏదైతే రాంగ్ పే చేసావో దాన్ని రీఫండ్ కింద తీసుకొని చెప్తున్నాడు. అదే నెక్స్ట్ కేసు చూడు. మనం తెలంగాణలో ఉన్నాం, కర్ణాటకకి సప్లై చేసాం, సప్లై చేసినప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా ఐజిఎస్టీ పే చేయాలి. మనకు అది తెలియక మనం ఏం చేసాం, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పే చేసాం. ఇప్పుడు లేటర్ మనం మన సప్లయర్ ఏబీసీ రిలీజ్ అయ్యాడు ఎట్ నేను రాంగ్ చేశాను అని. సో అప్పుడు ఏం చేయలేడు, ఐజిఎస్టీ గవర్నమెంట్కి పే చేయాలి. పే చేసేసి ఏదైతే వీడికి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రాంగ్ పే చేసాడో దాన్ని రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ నువ్వు పే చేయాల్సిన ట్యాక్స్ విత్ ఇన్ టైంలో పే చేయకపోతే నీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. కానీ ఈ పర్టికులర్ సినారీలో నీకు ఇంట్రెస్ట్ పడదు. ఎందుకు పడదు, బికాస్ నో ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ కరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పే చేసావు బట్ రాంగ్ హెడ్ కింద పే చేసావు కాబట్టి నీ మీద ఇంట్రెస్ట్ ఏమి వసూలు చేయం. ఓకే, దిస్ ఈజ్ క్లియర్. నెక్స్ట్, రీఫండ్ ఆఫ్ అమౌంట్ రీఫండబుల్ డ్యూ టు జడ్జిమెంట్, ఆర్డర్ ఆర్ డైరెక్షన్. రీఫండ్ ఆఫ్ అమౌంట్ రీఫండబుల్ డ్యూ టు జడ్జిమెంట్, ఇది చూడైతే ఒకసారి చెప్తా. మనకి ఏంటంటే సమ్ టైమ్స్ జిఎస్టీ పెయిడ్ లేటర్ కోర్ట్, సమ్ టైమ్స్ జిఎస్టీ పెయిడ్ later court or appellate authority says that tax was not payable, refund it. మనం చూద్దాం, ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం. ఏబీసీ పేస్ జిఎస్టీ 5 lakhs పే చేసింది ఆన్ ఏ ట్రాన్సాక్షన్ యాజ్ డిపార్ట్మెంట్ సేస్ సప్లై ఈజ్ ట్యాక్సబుల్. ఏబీసీ లేటర్ లిమిటెడ్ డిసగ్రీస్ అండ్ ఫైల్స్ appeal. Later appellate authority declared supply is exempt under CGST or under GST. సో GST 5 lakh can be claimed as refund. అంతే సింపుల్ కదా. ఏం చెప్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటున్నాం అంటే మనం ఒక సప్లై చేస్తున్నాం సార్, ఇది ఎగ్జామ్టెడ్ సప్లై అంటున్నాం, కానీ డిపార్ట్మెంట్ వచ్చి ఇది ఎగ్జామ్టెడ్ కాదు, ఇది ట్యాక్సిబుల్ సప్లై, దీని మీద జిఎస్టీ కట్టమన్నాడు. జిఎస్టీ కట్టమంటే ఆడు మన మాట వింటలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ 5 lakhs పే చేసేసాం. కానీ మనం కోర్టులోకి వెళ్ళి అప్పీల్ వేసినప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ మన ఫేవరల్గా వచ్చి బాబు ఇది ఎగ్జామ్టెడ్ సప్లై అన్నాడు. సో నువ్వు ప్రీవియస్గా కట్టిన 5 lakhs నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంతే కదా, సింపుల్. రీఫండ్ ఆన్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. రీఫండ్ ఆన్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ చూద్దాం. సమ్ టైమ్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సమ్ టైమ్స్ వీ కెనాట్ కరెక్ట్లీ డిటర్మైన్ వాల్యూ ఆఫ్ సప్లై ఆర్ జిఎస్టీ రేట్. సో వీ రిక్వెస్ట్ జిఎస్టీ ఆఫీసర్ టు అలౌ యూ టు పే ట్యాక్స్ ప్రొవిజనల్లీ. దిస్ కాల్డ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. Later officer completed final assessment and final tax liability is determined. Then if we paid more, we can apply for refund, and if we pay less, pay the balance amount with interest. Okay, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడు. ఏబీసీ లిమిటెడ్ నాట్ క్లియర్ అబౌట్ ద జిఎస్టీ రేట్, రిక్వెస్టెడ్ ప్రొవిజనల్ అసెస్మెంట్, దెన్ ఆఫీసర్ అలౌస్ ప్రొవిజనల్ పేమెంట్ ఎట్ ద 18%. సో 1,80,000 జిఎస్టీ పే చేసాం. లేటర్ ఆఫీసర్ డిసైడ్స్ కరెక్ట్ రేట్ ఈజ్ 12%, యాక్చువల్ రిక్వైర్డ్ ఈజ్ 1,20,000. సో ఎక్సెస్ 60,000 పేడ్ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ రీఫండ్. అర్థం కావడానికి ఏముంది, సింపుల్. ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. డిపార్ట్మెంట్ వాడికి మనకి ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఉంది, ఒక ఐటెం మీద జిఎస్టీ రేట్ ఎంతో చెప్పలేకపోతున్నాం. సో ప్రొవిజనల్గా 18% అసెస్మెంట్ చేసుకుని మనం పే చేస్తాం. లేటర్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు అక్కడ 18% జిఎస్టీ రేట్ కాదు 12% పడుతుంది. ఎక్సెస్ ఏదైతే పే చేశారో దాన్ని మనం రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. రైట్. నెక్స్ట్, రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ purchase made by UN bodies, embassies, canteen stores or departments. ఏంటిది,
కొంతమంది వీళ్ళు ఏమన్నా పర్చేస్ చేస్తే వీళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో యుఎన్ బాడీస్, యునైటెడ్ నేషన్ బాడీస్, ఎంబసీస్, క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్స్ అని కొంతమందికి వాళ్ళకి జిఎస్టీ బడ్డీని బేర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని ఎగ్జామ్ చేశారు. వాళ్ళకి మనకున్న ట్రీటీస్ ప్రకారం. సో ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు ఏమన్నా బడ్డీని బేర్ చేస్తే వాళ్ళు ఫైల్ చేసుకోవాలి, మాకు జిఎస్టీ రీఫండ్ ఇవ్వండి అంటే వాళ్ళకి ఇస్తాం, అంతే సింపుల్. సర్టెన్ స్పెషల్ ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ సపోజ్ టు బేర్ ద జిఎస్టీ కాస్ట్. దే pay GST at the time of purchase, but later government refunds the GST because of international treaties. Government policy, diplomatic reciprocity దానివల్ల వాళ్ళకి రీఫండ్ ఇచ్చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు యూఎస్ ఎంబసీ ఒక ఫర్నిచర్ కొనుక్కున్నప్పుడు దాని మీద 1,80,000 జిఎస్టీ కట్టాడు అనుకో, దే కెన్ అప్లై ఫర్ రీఫండ్, వీ విల్ గివ్ యూ ద రీఫండ్. ఓకే, నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిటెడ్ బై క్యాజువల్ అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్. ఇదే స్పెషల్ కేసులో కూడా తగులుతుంది మనకి. ఏం చెప్తున్నాడు అసలు, క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ అకేషనల్లీ సప్లైస్ ట్యాక్సిబుల్ సప్లై ఇన్ ఏ స్టేట్ వేర్ హీ హ్యాస్ నో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఏ ట్రేడర్ ఫ్రమ్ ఢిల్లీ సెల్లింగ్ గూడ్స్ ఇన్ హైదరాబాద్ ఎగ్జిబిషన్. సో మనకి ఏంటి క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే వాడికి మన స్టేట్లో ఒక రిజిస్టర్డ్ ప్లేస్ లేదు, అంతేనా? అంతే. ఏ పర్సన్ హూ అకేషనల్లీ సప్లైస్ ట్యాక్సిబుల్ సప్లై ఇన్ ఏ స్టేట్ వేర్ హీ హ్యాస్ నాట్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అంతే కదా, వాడు ఢిల్లీ నుంచి వచ్చాడు, ఈ హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఏదో చిన్న బిజినెస్ స్టాల్స్ పెట్టుకుని సెల్ చేసుకున్నాడు. ఆడేమవుతున్నాడు, ఎందుకంటే ఈ డస్ నాట్ హ్యావ్ ద ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో వాడిని ఏమంటుంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్. ఇదే ఒక నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఏంటి, వేరే కంట్రీలోంచి ఇండియాలోకి వచ్చి సేల్ అంటే ఇండియాలో వాడికి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేదు, వాడిని ఏమంటుంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటాం. ఏ పర్సన్ హూ రిసైడ్స్ అవుట్ సైడ్ ఇండియా, సప్లై గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఇండియా అండ్ హ్యాస్ నో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా, హీ ఈస్ కాల్డ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్. సో ఏ యుఎస్ కంపెనీ ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్ ఇండియా, వీళ్ళని నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటాం. సో అన్లైక్ నార్మల్ ట్యాక్స్ పేయర్స్, వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరూ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ మస్ట్ డిపాజిట్ ఎస్టిమేటెడ్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్. డిపాజిట్ ఈజ్ మేడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పీరియడ్. దిస్ అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. మిస్టర్ ఏ ఢిల్లీ పార్టిసిపేట్స్ ఇన్ హైదరాబాద్ ఎగ్జిబిషన్, జిఎస్టీ లయబిలిటీ 1 lakh deposited in advance, GST 1 lakh, but later actual GST was 70,000, so balance cash ledger 30,000 can be claimed as refund. సో వీళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఒక స్టేట్లో నుంచి ఒక స్టేట్లోకి వస్తాడు, వాడికి ఆ స్టేట్లో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండదు. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఏంటి, వేరే కంట్రీలోంచి ఇండియాలోకి వస్తాడు, అక్కడ సేల్ అదే వాడు బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో దీస్ ఆర్ టెంపరీ పీపుల్. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళని ఏం చేయమంటావు అంటే, నువ్వు ముందుగానే అసెస్ చేసి జిఎస్టీ లయబిలిటీ ఎంతో కొంత అసెస్ చేసి మాకు పే చేసావు, ఒకవేళ నువ్వు ఎక్సెస్ పే చేసి ఉంటే నీకు రీఫండ్ ఇచ్చేస్తాము. సో వీళ్ళు ఆ రీఫండ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు, అంతేనా? రైట్. రీఫండ్ ఆఫ్ ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ సింపుల్. నువ్వు యాక్చువల్గా ఎంత పే చేయాలి, 50,000, బై మిస్టేక్ నువ్వు ఎంత పే చేసావు గవర్నమెంట్కి, 65,000. సో ఎక్సెస్ పే చేసిన 50,000ని నువ్వు రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తుండే, దాంట్లో ఏమైనా ఉందా, లేదు. నెక్స్ట్, రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై అన్రిజిస్టర్డ్ పర్సన్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్. సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్తో మనం చదువుకుందాం. రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై అన్రిజిస్టర్డ్ పర్సన్. ఇప్పుడు దాకా ఇవన్నీ చూసిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా రిజిస్టర్డ్ పర్సన్సే ఉంటారు, కానీ ఈ ఒక్క కేసులోనే అన్రిజిస్టర్డ్ పర్సన్ అని కూడా వస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తేజ్ ఏం చేసాడు, ఒక హాల్ని రెంట్కి తీసుకున్నాడు, మ్యారేజ్ హాల్ని, మైసూర్ ప్యాలెస్ని రెంట్కి తీసుకుంటే బ్యాంకెట్ హాల్ని. సో తర్వాత ఏమైంది, సీఎం మీటింగ్ ఉండడం వల్ల ఆ బ్యాంకెట్ హాల్ని క్యాన్సిల్ చేసేసారు, బుకింగ్ క్యాన్సిల్ చేసేసారు. సో మనం ఇనీషియల్గా బుక్ చేసుకున్నప్పుడు మనం ఏం చేసామంటే 10 lakhsకి 18% జిఎస్టీ 1,80,000 జిఎస్టీ పే చేసాం, రైట్. ఈ జిఎస్టీని మనం రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే దెర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. ఏంటి ఆ సర్టెన్ కండిషన్స్ అంటే, బ్యాంకెట్ హాల్
On cancellation, issued refund voucher which shows original advance or GST amount cancellation details proves GST return to the customer. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తేజనుడు బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకున్నాడు, దాని మీద జిఎస్టీ 1,80,000 పే చేశాడు. సో ఇప్పుడు ఆ 1,00,000 ఇప్పుడు ఏమంటున్నాడు బ్యాంకెట్ హాలుడు, 10 lakhsకి రీఫండ్ నీకు ఎంత ఇవ్వాలి, ఆ జిఎస్టీ అమౌంట్ కాకుండా మిగిలిన అమౌంట్ నీకు ఇచ్చాడు అనుకో. సో ఆ 1,80,000 ఏమంటున్నావు, నువ్వు గవర్నమెంట్ దగ్గర తీసుకో, కౌంట్ ఇదిగో నీకు రీఫండ్ వచ్చి ఇస్తున్నా, నువ్వు గవర్నమెంట్కి అప్లై చేసుకొని నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి రీఫండ్ తీసుకో పే చేసిన జిఎస్టీ అని అంటున్నాడు. సో ఇప్పుడు ఉత్తేజ్ ఏం చేయాలి, షుడ్ అప్లై యాజ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఫర్ రీఫండ్ ఆఫ్ జిఎస్టీ. సో ఉత్తేజ్ ఏం చేయాలి, అప్లోడ్ ద ప్రూఫ్ ఆఫ్ జిఎస్టీ పేమెంట్, refund voucher issued by the banquet hall, cancellation agreement or mail, declaration that the tax burden is not passed on. ఇవన్నీ చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఇఫ్ సాటిస్ఫైడ్ విల్ రీఫండ్ ద 1,80,000. రీఫండ్కి అప్లికేషన్ ఎందులో పెట్టుకోవాలి, RFD 01లో పెట్టుకోవాలి. ఓకే, అదనమాట ఈ రీఫండ్. ఇవన్నీ కేసెస్లో కూడా మనం రీఫండ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనే ఒక పదం వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు వరకు నువ్వు ఏం చూసుకున్నావు, ఏ సందర్భాల్లో మనం జిఎస్టీ రీఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే కామన్ పాయింట్స్ రిలేటింగ్ టు రీఫండ్ క్లెయిమ్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫండ్ మినిమం రీఫండ్ అనేది మినిమం ఎంత ఉండాలట, 1,000 రూపీస్ పెర్ ట్యాక్స్ హెడ్. 1,000 రూపీస్ కన్నా తక్కువ ఉంటే నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయలేవు. బట్ ఇది ఎప్పుడు అప్లికబుల్ కాదంటే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో నీకంటూ బ్యాలెన్స్ ఉంటుందంటే ఆ బ్యాలెన్స్కి అయితే ఇది అప్లికబుల్ కాదు. అంటే అందులో ఎంత ఉన్నా సరే నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది, ఎనీ పర్సన్ క్లెయిమ్ రీఫండ్ షాల్ ఫైల్ అన్ అప్లికేషన్ ఫామ్ GST RFD 01. Such refund application shall be accompanied with documentary evidence to prove that refund is due to applicant. ప్రూఫ్, నీకంటూ ప్రూఫ్ ఉండాలి కదా, నీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అని చెప్పి. ఆ తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ దెర్ ఇస్ నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అసలు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో హోల్డ్ చేయి, మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఏం ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒక ప్రూఫ్ ఉండాలి, ఎవిడెన్స్ ప్రూఫ్ దట్ రీఫండ్ ఈజ్ డ్యూ టు అప్లికెంట్. ఉత్తేజ్కే ఈ రీఫండ్ అనేది వస్తుంది అని చెప్పి ఒక ప్రూఫ్ ఉండాలి, అప్లికెంట్కి వస్తుందని చెప్పి. దాని తర్వాత ఆడు ఇంకోటి ఏం ప్రూఫ్ చేయాలి, దెర్ ఇస్ నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ హోల్డ్ చేసి నేను చెప్తాను. సో ఈ రెండు ఉంటేనే వాడికి రీఫండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ రీఫండ్ కూడా సర్టెన్ కేటగిరీస్ కింద డిఫైన్ చేశారు. ఎలా అంటే అప్ టు 2 lakhs, 2 lakhs వరకే రీఫండ్ ఉంటే సెల్ఫ్ సర్టిఫైడ్ డిక్లరేషన్ దట్ దేర్ ఇస్ నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఉంటే సరిపోద్ది, నువ్వు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేస్తే సరిపోద్ది. అప్ టు 2 lakhs అయితే నీ రీఫండ్. అదే కనుక మోర్ దెన్ 2 lakhs ఉంటే యూ హ్యావ్ టు సర్టిఫై ఇట్ ఫ్రమ్ CMA దట్ దేర్ ఇస్ నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ఓకే, ఇక్కడ చూడు నెక్స్ట్ పాయింట్, దేర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్, హెన్స్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద అబోవ్ సర్టిఫికేట్ ఆర్ డిక్లరేషన్ ఎక్సెప్షన్ టు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నార్మల్గా 2 lakhs దాటితే CMA దగ్గర నుంచి నువ్వు ఒక సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి, దెర్ ఇస్ నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అని. బట్ ఈ ఫాలోయింగ్ కేసెస్లో ఈవెన్ అది 2 lakhs దాటినా సరే నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. అవి ఏంటంటే ఈ ఫాలోయింగ్ కేసెస్. నో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి చూడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. యూ షుడ్ నాట్ get a refund if you have already recovered the tax from someone else. అంటే ఏంటంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్ చేశాను రా, సోల్డ్ గూడ్స్ ఒకటి సేల్ చేశా, దాని మీద GST ఎంత 180 రూపీస్. సో నేను నా సేల్ అమౌంట్ 1,000 రూపీస్, దాని మీద GST 180. సో టోటల్ ఎంత బిల్ చేశాను, 1,180 బిల్ చేశా. అంటే నా రిసిపియంట్ దగ్గర నేను వసూలు చేసేసా ఏంటి, ఈ GST 180 కూడా నేను వసూలు చేశా. హియర్ పెయిడ్ GST 180 టు గవర్నమెంట్. నా రిసిపియంట్ దగ్గర తీసుకొని నేను గవర్నమెంట్కి పే చేశా. ఆ 180 ఎవరి దగ్గర వసూలు చేసుకున్నా, కస్టమర్ దగ్గర నేను వసూలు చేసుకున్నా. ఇఫ్ గవర్నమెంట్ రీఫండ్స్ 180 అండ్ కస్టమర్ ఆల్రెడీ పేడ్ 180, వీ విల్ గెట్ ఎక్స్ట్రా 180 ఎక్స్ట్రా అన్ఫేర్ బెనిఫిట్. దాన్నే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటాం. సో సింపుల్గా ఏంటంటే
నువ్వు జీఎస్టీ పే చేసావు రూ. 180. ఆ రూ. 180 ఎవరి దగ్గర కలెక్ట్ చేసావు? నీ రిసిపియంట్. అంటే ఫైనల్ దీని బడ్డీని ఎవడు బేర్ చేసాడు? నీ రిసిపియంట్ బేర్ చేసాడు, నువ్వు కాదు. అండ్ నీ పాకెట్ నుంచి జీఎస్టీ పే చేయకుండా నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి రీఫండ్ చేసుకొచ్చా అంటే తప్పు కదా అది. యు ఆర్ గెటింగ్ అన్ఫేర్ బెనిఫిట్. సో ఇలా అన్ఫేర్ బెనిఫిట్ని ఏమంటాం అంటే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటాం. ఓకే, సో అలాగా వస్తే దట్ ఈజ్ లైక్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. సో కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఈ నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అన్నాడు. ఏంటి ఆ ఫాలోయింగ్ కేసెస్ అంటే రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఎక్స్పోర్ట్. Exports are meant to be tax free. Foreigners should never bear the GST. So exporter never passes the GST burden to the customer. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, నీ రిసిపియంట్ గనక ఆ ట్యాక్స్ బర్డెన్ బేర్ చేస్తే నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేయకూడదు. అంతే కదా లాజిక్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ ఫారినర్స్ అనేవాళ్ళు ఆ ట్యాక్స్ బర్డెన్ బేర్ చేయకూడదు అని చెప్పి మనకి బేసిక్ థంబ్ రూల్. సో వాళ్ళు ఖచ్చితంగా పే చేయరు. ఇంక వాళ్ళు ఖచ్చితంగా పే చేయరు మనకు తెలిసినప్పుడు ఇంక వాళ్ళు నువ్వు అక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే అక్కడ చెప్తున్నాడు చూడు. కేస్ 1, ఎక్స్పోర్టెడ్ 10 lakhs అండర్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. మనం 10 lakhsని ఎక్స్పోర్ట్ చేసాం లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో. బట్ ఇంకా 1,20,000 జిఎస్టీ ఆన్ ఇన్పుట్స్ క్లెయిమ్డ్. ఏంటిది? క్లెయిమ్డ్ రీఫండ్ ఆఫ్ ఐటీసీ. ఏముందా? అర్థమైంది కదా. సో నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో ఎక్స్పోర్ట్ చేసేవారా? జీఎస్టీ పే చేసావంటే పే చేయలేదు. సో నువ్వు నీ రిసిపియంట్ దగ్గర నుంచి వసూలు చేయలే. బట్ నీ ఇన్పుట్ మీద నువ్వు జీఎస్టీ ఇంక్ర్ అయ్యావు కదా. ఆ జీఎస్టీ మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దెర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్ యూ దెర్ ఇస్ ఎ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. నెక్స్ట్ కేసు చూద్దాం. ఎక్స్పోర్టెడ్ 10 lakhs, పెయిడ్ ఐజిఎస్టీ 1,80,000, లేటర్ క్లెయిమ్డ్ రీఫండ్ యాజ్ రీఫండ్ 1,80,000. డిడ్ ఫారినర్ పేస్ దిస్ జీఎస్టీ? నో, వీ పెయిడ్ అండ్ లేటర్ క్లెయిమ్డ్ రీఫండ్. మనం నార్మల్గా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒకటి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో ఎక్స్పోర్ట్ చేయడం, ఇంకోటి ఏంటంటే మనమే జీఎస్టీ పే చేసి లేటర్ మనం రీఫండ్ క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేసాం? మనమే జీఎస్టీ పే చేసాం 1,80,000. ఆ 1,80,000 మనం రీఫండ్ క్లెయిమ్ చేసుకున్నాం. సో దెర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. సో మనకి రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఎక్స్పోర్ట్ అనేది క్లియర్ కదా. సింపుల్ లాజిక్ రా. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది క్వశ్చన్. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఫారినర్స్ జీఎస్టీ బర్డెన్ బేర్ చేయరు. సో మనమే కదా బేర్ చేస్తాం, అది తెలుసు కాబట్టి అక్కడ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది లేదు. నెక్స్ట్ ఏంటంటే రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. అసలు జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి? ఒక ఎస్సీజెడ్ యూనిట్కి కానీ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ వాటిని ఏమంటాం? జీరో రేటెడ్ సప్లైస్ అంటాం. జీరో రేటెడ్ సప్లైస్ మీద జిఎస్టీ రేట్ ఎంత? 0%. బట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అండ్ వీ కెన్ క్లెయిమ్ రీఫండ్, రైట్? సో నీ అవుట్పుట్ ట్యాక్స్ మీద 0% ట్యాక్స్ అన్నప్పుడు ఇంక నువ్వు అక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు నాకు. జీరో రేటెడ్ సప్లై అంటేనే అవుట్పుట్ ట్యాక్స్ మీద 0%. సో రిసిపియంట్ 0% ట్యాక్స్ పే చేస్తాడు. సో అక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. రిసిపియంట్కి అక్కడ బడ్డీనే ట్రాన్స్ఫర్ అవ్వట్లే. సో ఈజీగా అక్కడ అన్జస్ట్ ఎన్రిచ్మెంటే ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడు. ఇన్పుట్స్ 1 lakh ఉన్నాయి. 1 lakh మీద నువ్వు జిఎస్టీ పే చేసి ఉంటావు ఇన్పుట్స్ మీద. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ మీద జిఎస్టీ ఎంత పే చేస్తావు? 1 lakh పే చేసావు. అవుట్పుట్ మీద నువ్వేమైనా పే చేస్తావు అంటే జీరో రేట్ సప్లై ఏం పే చేయవు. సో ఈ ఇన్పుట్ మీద ఏదైతే జిఎస్టీ 1 lakh పే చేసావో దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, రీఫండ్ కదా. సో దెర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్, అంతే. నెక్స్ట్, రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఇన్ కేస్ ఆఫ్ సప్లై అండర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇక్కడ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వచ్చినప్పుడు దీన్ని రూల్ 89(4) 5 89(5)తో లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత చూద్దాం. 89(5) రూల్ 89(5). ఇక్కడ చూడు, అసలు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్పుట్స్ మీద హై రేట్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఉంటుంది జిఎస్టీ రేటు, బట్ అవుట్పుట్ మీద తక్కువ ఉంటుంది. చూడు ఇన్పుట్ మీద ఎంత ఉంది ఇక్కడ? ఇన్పుట్ మీద 18% ఉంది, అవుట్పుట్ మీద 5% ఉంది. యాజ్ వీ కెనాట్ కలెక్ట్ మోర్ జిఎస్టీ ఫ్రమ్ ద కస్టమర్, నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అంతే కదా. కస్టమర్ దగ్గర నుంచి అక్కడ జిఎస్టీ రేట్ 5% ఉన్నప్పుడు ఇంక అంతకుమించి నువ్వు వసూలు చేయలేవు కదా.
సో ఇంకా అక్కడ నువ్వు ప్రూఫ్ ఎలా ప్రూవ్ చేస్తావు? ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది లేదు కదా! సో ఎక్సెస్ ఎంత పే చేసావో ఈ ఎక్సెస్ అన్‌యుటిలైజ్డ్ ఐటీసీని నువ్వు రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకో. అంతే. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ అడ్వాన్స్ రిసీవ్డ్ వేర్ రీఫండ్ వోచర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. సింపుల్. అసలు ఏంటి? ఇందాక మాట్లాడుకున్నాం కదా! అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం. ఒక కాంట్రాక్ట్‌లోకి అగ్రీ అయ్యావు. ఆడికి సప్లై చేస్తన్నావు గూడ్స్. సో, ఆడు నీకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ అడ్వాన్స్ మీద గవర్నమెంట్‌కి జీఎస్టీ పే చేసావు. బట్ కొన్ని డేస్ తర్వాత నువ్వు సప్లై చేయలేక ఆ కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేసేసుకొని కస్టమర్‌కి రీఫండ్ చేసేసావనుకో. ఆ అడ్వాన్స్ ఏదైతే ఉందో, ఆ అడ్వాన్స్ మీద నువ్వు జీఎస్టీ ఆల్రెడీ పే చేసావు కాబట్టి అది రీఫండ్ తెచ్చుకోవచ్చు. చూడొకసారి. రీఫండ్ రీఫండ్ వోచర్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఎర్లియర్ ఈజ్ క్యాన్సిల్డ్. జీఎస్టీ చార్జ్డ్ ఎర్లియర్ ఈజ్ రివర్స్డ్. మనీ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఈజ్ రిటర్న్ టు ద కస్టమర్కి జీఎస్టీ కూడా రిఫండ్ చేస్తాం. సింపుల్. సప్లయర్ డిక్లేరింగ్ that he has not retained the tax as supplier issues refund voucher itself proves that the tax burden is not passed. No unjust enrichment. సో సప్లయర్ ఏం చేస్తున్నాడు? రీఫండ్ వోచర్ ఇచ్చినప్పుడు అది క్లియర్గా చెప్తుంది. రీఫండ్ వోచరే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ దట్ ఇట్ ఈస్ అ ప్రూఫ్ ఫర్ ట్యాక్స్ బర్డెన్ ఈజ్ నాట్ పాస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఏబీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫీజు ఎంత పే చేశారు? 50,000 మీద 9,000 జీఎస్టీ. సో టోటల్ 59,000 రూపీస్. సో స్టూడెంట్ ఏం చేసుకున్నాడు? అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అప్పుడు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత వాడికి ఎంత రీఫండ్ చేసాం మనం? స్టూడెంట్కి 59,000 రీఫండ్ చేసేసాం. ఇప్పుడు నువ్వు ఎక్సెస్ పే చేసిన ఈ 9,000 నువ్వు సప్లయర్ గవర్నమెంట్కి పే చేసినట్టు. సో దాన్ని ఈడేం చేసుకోవచ్చు? రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ చూపించుకోవాలా అంటే వాడు రీఫండ్ వోచర్ ఇట్ సెల్ఫ్ షోస్ ద ప్రూఫ్. సో అక్కడ మళ్ళీ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అన్నది లేదు అని చెప్తున్నాడు. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి? సింపుల్. రీఫండ్ ఆఫ్ రాంగ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ అండ్ పెయిడ్. అదే కదా ఇందాక మాట్లాడుకున్నాం. సిజిఎస్టీ బదులు ఐజిఎస్టీ పే చేసాడు. సో అక్కడ ఏముంటుంది? ఏముండదు. పెయిడ్ ట్యాక్స్ అమౌంట్ ఈజ్ కరెక్ట్లీ ఓన్లీ ట్యాక్స్ బకెట్ ఈజ్ రాంగ్. ట్యాక్స్ కట్టాం బట్ ట్యాక్స్ బకెట్ రాంగ్ అంతే. ఏబీసీ సెల్స్ గుడ్స్ టు తెలంగాణ. వాల్యూ ఎంత? 1,00,000. దీని మీద ఐజిఎస్టీ మామూలుగా కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళకి పే చేస్తే ఏం రావాలి? అక్కడ ఐజిఎస్టీ రావాలి. బట్ మనోడు ఏం చేసాడు? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పే చేసాడు. బట్ కరెక్షన్ ఏం చేసాడు? లేటర్ 1,80,000 ఏం చేసాడు? ఐజిఎస్టీ పే చేసాడు. సో ఎక్సెస్ ఉన్న 1,80,000 నువ్వేం చేయాలి? రీఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏముంది అక్కడ? 1 సెకండ్. ట్యాక్స్ కలెక్షన్ నాట్ చార్జ్. ట్యాక్స్ కలెక్షన్ నాట్ చేంజ్. ఇది యాక్చువల్లీ అక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు ఒకసారి? ఎవరు ప్రూవ్ చేస్తావు? ట్యాక్స్ అమౌంట్ ఒకటే కట్టావు, అది గవర్నమెంట్కి కట్టాం. సో అక్కడ ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా. నెక్స్ట్ ఏంటంటే రీఫండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. నీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉన్న డబ్బులు నువ్వు వాడుకోవడానికి నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాలి? అవసరం లేదు కదా. అవర్ ఓన్ మనీ లయింగ్ విత్ ద గవర్నమెంట్, నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అంతే కదా. సో నువ్వు యాక్చువల్గా 40,000 పే చేయాల్సింది 60,000 పే చేస్తావు. ఎక్సెస్ పే చేస్తావు 60,000 చలాన్లో. సో ఆ 20,000 ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు. దెర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అన్రిజిస్టర్డ్ పర్సన్ బాన్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్. ఇది చూడు ఒకసారి. నాట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ. అన్రిజిస్టర్డ్ పర్సన్ అంటేనే జిఎస్టీ కింద రిజిస్టర్ అవ్వలేదు. కెనాట్ కలెక్ట్ జిఎస్టీ లీగల్లీ ఆన్ హిజ్ ఓన్, కెనాట్ టేక్ ఐటీసీ అండ్ కెనాట్ పాస్ ది జిఎస్టీ ఫార్వర్డ్ ఇన్ జిఎస్టీ చైన్. Unregistered person cannot recover his paid GST on inputs from anyone else. Therefore, no need to prove unjust enrichment. ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నాడు? అన్రిజిస్టర్డ్ పర్సన్ అంటే వాడు జిఎస్టీ కిందే రిజిస్టర్ అవ్వలేదు. అసలు జిఎస్టీ కింద రిజిస్టర్ అవ్వని వాడు ఎవడైనా సరే లీగల్గా జిఎస్టీ కలెక్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోలేడు. హీ కెనాట్ కలెక్ట్ జిఎస్టీ, హీ కెనాట్ పాస్ ద జిఎస్టీ బర్డెన్ ఆల్సో. ఆడు అసలు జిఎస్టీ చైన్లో ఆ బర్డెన్ పాస్ ఓవర్ చేయలేడు. సో వాడు ఇంకెవడికి ప్రూవ్ చేసుకోవాలి? దెర్ ఇస్ నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్, రైట్?
సో అన్రిజిస్టర్డ్ పర్సన్ కెనాట్ రికవర్ హీజ్ పెయిడ్ జిఎస్టీ ఆన్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎనీ వన్ ఎల్స్. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోలేడు. దేర్ ఫోర్ నో నీడ్ టు ప్రూవ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ఓకే, ఇవి మనకి అన్జస్ట్ ఎన్రిచ్మెంట్లో మనకు వచ్చినాయి. దట్స్ ఇట్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే రీఫండ్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతాం. సో ఇది బేసిక్గా ఒక ఫౌండేషన్ తెలిస్తే నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఏంటి ఈ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు. సరిపోతుంది. రిచ్మెంట్ మీద ఒకసారి అతుల్ సార్ మెటీరియల్ ఏముందో ఒకసారి చూసేసుకోవచ్చు. సో దట్ ఈ పోర్షన్ కవర్ చేసినట్టు అయిపోతుంది మనకి. సో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏమనుకున్నాం? బర్డెన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇంకొకటి మూవ్ ఆన్ అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే మనం జిఎస్టీ పే చేసాం, రైట్? జిఎస్టీ పే చేసిన తర్వాత నీ రిసిపియంట్ దగ్గర నువ్వు ఆ జిఎస్టీ వసూలు చేసేసుకున్నావు. అండ్ ఫైనల్గా మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? రిసిపియంట్ దగ్గర జిఎస్టీ వసూలు చేసేసుకున్నావు అండ్ గవర్నమెంట్ దగ్గర రీఫండ్ క్లెయిమ్ చేసేస్తున్నావు అనుకో, డబుల్ బెనిఫిట్ పొందుతున్నావు. సో అప్పుడు నువ్వేం చేయాలి? రిసిపియంట్ దగ్గర నువ్వు జిఎస్టీ అనేది క్లెయిమ్ చేయకూడదు. అలా చేయలేదని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నేను రిసిపియంట్ దగ్గర వసూలు చేయలేదు అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ అనేది వేరేవాడికి షిఫ్ట్ అవ్వకూడదు అన్నది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, GST is a indirect tax, thus burden of tax of such a duty is ultimately borne by the consumer. So as the supplier must have passed the burden of tax to the buyer, if still refund is allowed to the supplier, then he will be benefited on the buyer's cost, which is not justified. This scenario is called unjust enrichment. సింపుల్గా ఏం చెప్తున్నాడు? రిసిపియంట్ దగ్గర నువ్వు వసూలు చేసేసుకున్నావు అండ్ గవర్నమెంట్ దగ్గర వసూలు చేసుకుంటే ఏమవుతుంది? దిస్ ఈజ్ అన్జస్టిఫైడ్, దిస్ ఈజ్ నాట్ జస్టిస్ అంటున్నాడు. సో హెన్స్ ది రీఫండ్ ఈజ్ క్రెడిట్ టు ద కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్. సో నువ్వు ఒకవేళ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కనుక ప్రూవ్ చేయలేకపోతే ఆ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతాయి? కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కింద వెళ్ళిపోతాయి. రాదర్ దెన్ ప్రొవైడింగ్ టు ద అప్లికెంట్ అన్లెస్ ప్రూవ్డ్ బై ద అప్లికెంట్ దట్ దేర్ ఇస్ నో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి వెళ్ళిపోతాయి. సో ఎంతసేపు మనం మాట్లాడుకున్న అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఎన్ని కేసెస్లో ఉంటే ఈ ఫాలోయింగ్ కేసెస్లో అసలు నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా, అవే ఈ కేసెస్. ఏం చెప్తున్నాడు? హౌఎవర్ ఇఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ రీఫండ్ ఈజ్ మేడ్ టు అప్లికెంట్ డైరెక్ట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిటింగ్ టు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్. ఈ ఫాలోయింగ్ కేసెస్లో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి వెళ్ళవు, డైరెక్ట్గా యూ కెన్ టేక్ ద క్రెడిట్ ఆఫ్ దోస్ రీఫండ్స్. అవేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ ఆన్ ఎక్స్పోర్ట్. Refund of unutilized ITC in case of zero rated supply without payment of tax. In case of zero rated supply without payment of tax అంటే ఏంటి? అంటే ఎల్యూటీ బాండ్ కానీ బాండ్ ఎల్యూటీ అది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చరు. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ అడ్వాన్స్ రిసీవ్డ్ వేర్ రీఫండ్ వోచర్ హ్యాస్ బిన్ ఇష్యూడ్. ఇక్కడ ఏంటి మనం మాట్లాడుకున్నది? ఉత్తేజ కళ్యాణ మండపం తీసుకున్నాడు, అక్కడ సీఎం మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడు, ఇప్పుడు వాడు సప్లైర్ ఇస్తున్న రీఫండ్ వోచరే మనకు సరిపోతుంది. ఇంకోటి ఏంటి? రాంగ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్. సిజిఎస్టీ ప్లేస్లో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ప్లేస్లో ఐజిఎస్టీ పే చేసావు, సో యూఆర్ క్లెయిమింగ్. దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి? అన్రిజిస్టర్డ్ పర్సన్ బార్న్ ద బర్డెన్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఏంటి? అన్రిజిస్టర్డ్ పర్సన్ అంటే ఎవరు? మనకులాంటి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు బర్డెన్ తీసుకుంటే వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అంతే. ఇవన్నీ కేసెస్లో కూడా లైక్ దెర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్, రైట్? ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇక్కడ పదాలు గుర్తుంచుకో, అంతకుముందు ఆల్రెడీ మనం చేసేసాం కాబట్టి ఇట్స్ ఓకే. ఎక్స్పోర్ట్లో అలాగే జీరో రేటెడ్ సప్లై వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చరు, రీఫండ్ వోచర్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్ where refund voucher has been issued, wrong type of tax collected, electronic cash ledger, unregistered person borne the burden of tax. Okay, with this unjust enrichment concept అయిపోయింది. నెక్స్ట్ ఒక పాయింట్ ఇక్కడ లైక్ మిస్ చేశానంటే ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది రీఫండ్ ప్రాసెస్లో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. Provisional refund would not be granted if applicant was prosecuted for an offence where a tax evaded exceeds 2.5 crores during any period of 5 years preceding the refund period. ఇక్కడ మామూలుగా మనం ఏం మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ రీఫండ్ ప్రాసెస్లో జీరో రేటెడ్ సప్లైస్ మీద ప్రొవిజనల్గా విత్ ఇన్ 7 డేస్లో వాడికి 90% అనేది అమౌంట్ ఇచ్చేస్తాం. కానీ ఈ ప్రొవిజనల్ రీఫండ్ అనేది ఒకటికి అప్లికబుల్ కాదు. ఎవరికి అంటే
ఇఫ్ అప్లికెంట్ వాజ్ ప్రాసిక్యూటెడ్ ఫర్ అన్ అఫెన్స్, ఆడు జైలుకి వెళ్ళిపోవాలి. ఏ అఫెన్స్కి అంటే సచ్ దట్ ద ట్యాక్స్ అవాయిడెడ్, ట్యాక్స్ ఎంత అవాయిడ్ చేసి ఉండాలి, మోర్ దెన్ 2.5 crores డ్యూరింగ్ ద ఎనీ 5 preceding years. సో అప్పుడు మాత్రమే వీడికి ప్రొవిజనల్ రీఫండ్ అనేది ఎలిజిబుల్ కాడు. ఓకే, దట్స్ ఇట్. స్టార్ట్ విత్ రీఫండ్ ప్రాసెస్. రీఫండ్ ప్రాసెస్ ఒకసారి చూద్దామా? ఓకే, డన్. చూడు ఒకసారి. అసలు ఏంటంటే ఎవరైనా సరే విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద రెలవెంట్ డేట్ దే హ్యావ్ టు మేక్ అప్లికేషన్ ఇన్ జిఎస్టీ RFD 01. ఓకే, ఎప్పుడు లోపల పెట్టుకోవాలి? విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద రెలవెంట్ డేట్. ఏంటి ఈ రెలవెంట్ డేట్ కంటే, రెలవెంట్ డేట్కే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి రెలవెంట్ డేట్ అవుతుంది. అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్లో ఒకటి ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్లో ఒకటి ఉంటుంది, సెజ్ యూనిట్కి ఎక్స్పోర్ట్ చేస్తే ఎలాగా, ఇలా అనమాట. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ఇదంతా అదే లిస్టు. ఈ రెలవెంట్ డేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి? ప్రాసెస్ తెలియాలి. కాబట్టి ఒకసారి ప్రాసెస్ని అర్థం చేసుకోవచ్చు, రీఫండ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఆ రెలవెంట్ డేట్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద రెలవెంట్ డేట్లో మనం అప్లికేషన్ పెట్టుకుంటాం. ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాం? అప్లికేషన్ పెడుతున్నాం. జిఎస్టీ RFD 01లో మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దానికి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆఫీసర్, వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే వెరిఫై చేస్తాడు. ఎప్పుడు లోపల వెరిఫై చేయాలి? మనం పెట్టుకున్న అప్లికేషన్ కరెక్ట్గా ఉందా లేదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామా లేదా అని చెప్పి ఈ ఆఫీసర్ విత్ ఇన్ 15 daysలో చెక్ చేసి వెరిఫికేషన్ బై ప్రాపర్ ఆఫీసర్ అండ్ ఇట్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అన్ని విధాలుగా అది కంప్లీట్ అయితే వాడు ఏం చేస్తాడు? అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు మనకి. ఒకవేళ మనం అప్లై చేసిన ఫాము సరిగ్గా లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చెప్తే ఆడేమంటాడంటే డెఫిషియన్సీ మెమో రిలీజ్ చేస్తాడు మనకి RFD 03లో. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీడిచ్చిన అక్నాలెడ్జ్మెంట్ ఒకవేళ అంతా పర్ఫెక్ట్గానే ఉంది, సో వాడు మనకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు కదా. అక్నాలెడ్జ్మెంట్ నుంచి మనకి ఇప్పుడు 2 దారులు ఉంటాయి. ఒక దారి ఏంటంటే, ఒకవేళ మన రీఫండ్ కనుక జీరో రేటెడ్ సప్లైస్ సంబంధించింది అయితే మనకి ఏం చేస్తాడు? ప్రొవిజనల్ రీఫండ్ కదా, విత్ ఇన్ 7 daysలో మనకి ఏం చేస్తాడు? 90% ఆఫ్ ద రీఫండ్ క్లెయిమ్ అనేది ఇచ్చేస్తాడు. విత్ ఇన్ 7 days ఫ్రమ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ RFD 02. ఏంటి RFD 02 అంటే అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన విత్ ఇన్ 7 daysలో మనకి ఏం చేస్తాడు? మనకి 90% ఆఫ్ ద రీఫండ్ అనేది ఇచ్చేస్తాడు. అదేమవుతుంది? డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. ఒకవేళ యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ద అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ప్రూవ్ చేయలేకపోతుంటే అప్పుడు ఏం చేస్తాడు? వాడు ఆ డబ్బులు నట్టుకెళ్ళి కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్లో వేసేసుకుంటాడు. ఓకే, ఇప్పుడు జీరో రేటెడ్ సప్లైస్ కాకుండా వేరేది ఏమన్నా అయితే ఎలాగా అంటే రీఫండ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ కేసెస్ అండ్ ద బ్యాలెన్స్ ఫండ్ ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్. ఈ ప్రాసెస్లో నీకు ఎంత వచ్చింది? ఓన్లీ 90% కదా నువ్వు ఇచ్చావు. మిగిలిన 10% కూడా ఇలా, మిగిలిన 10%ని ఈ మెథడ్ ఫాలో అవ్వని చెప్తుంది. ఏంటి? మిగిలిన 10% అలాగే అదర్ సప్లైస్ ఈ మెథడ్లో ఫాలో అవ్వాలి. ఏం చెప్తున్నానంటే చూడు, విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద అప్లికేషన్, మనం అప్లికేషన్ పెట్టుకున్న ఏ అప్లికేషన్, ఇక్కడ RFD 01లో నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నదో అక్కడి నుంచి విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద అప్లికేషన్లో వాడు ఏం చేయాలి? ఫైనల్ రీఫండ్ అనేది ఇష్యూ చేయాలి నీకు. లేదంటే నీకు ఫైనల్ రీఫండ్ ఇష్యూ చేయాల్సింది ఏంటంటే, నీకేమన్నా GST లైబిలిటీ ఉంటే దానికి సెట్ ఆఫ్ చేసేయచ్చు, అడ్జస్ట్మెంట్ అగెనిస్ట్ లైబిలిటీ ఆర్డర్ చేసేయచ్చు. లేదు అంటే నోటీస్ ఫర్ రిజెక్షన్, బాబు నీ రీఫండ్ అప్లికేషన్ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పచ్చు. వీటికి 3 దారులు ఉన్నాయి. ఒకవేళ ఫైనల్ రీఫండ్ ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, వాడికి డబ్బులు ఇచ్చేయండి, ఫైనల్ రీఫండ్ ఇచ్చేయండి అంటే మళ్ళీ వాడికి 2 దారులు ఉంటాయి. ఏం చేస్తాడు? ఒకటి వాడు బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాడు, లేదంటే ఏం చేస్తాడు? కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్లో వేస్తాడు. ఎప్పుడు? హీఈస్ అనేబుల్ టు ప్రూవ్ ద అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అయితే. ఓకే, ఇది మనకి ఎలా తెలుసు? అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీతో వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు. ఇంకోటి నోటీస్ ఆఫ్ రిజెక్షన్. ఈ నోటీస్ ఆఫ్ రిజెక్షన్ అనేది విత్ ఇన్ 15 daysలో చెప్పాలి. వాడి రిజెక్షన్, నీ రీఫండ్ నేను రిజెక్ట్ చేస్తున్నాను మీరు చెప్పిన తర్వాత వాడు ఏం చేస్తాడు? విత్ ఇన్ 15 daysలో వాడు రిప్లై ఇవ్వాలి మనం ఇష్యూ చేసిన నోటీస్కి. ఆ ప్రాపర్ ఆఫీసర్ ఆడు ఇచ్చిన రిప్లైతో సాటిస్ఫై అయ్యాడు అనుకో, అప్పుడు దాన్ని ఏం చేస్తాడు? ఓకే, అంత పర్ఫెక్ట్గానే చేసాడు, ఈసారి వీడికి రీఫండ్ ఇష్యూ చేయండి అంటాం. లేదు అనుకో, ఇంకోటికి మొత్తం ఎంటైర్ రీఫండ్ అప్లికేషన్ని రిజెక్ట్ చేసేస్తాం. ఇక్కడ చూడు, డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి ఎక్కడ ఏ అప్లికేషన్ పెట్టాలన్నది సింపుల్.
సో ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే ఇందులో క్రక్స్ ఏంటంటే సింపుల్ రా. నార్మల్గా మనం అప్లికేషన్ పెట్టుకుంటాం, విత్ ఇన్ 2 ఇయర్స్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఆడు ఏం చేస్తాడంటే విత్ ఇన్ 15 డేస్లో నీది కరెక్ట్గా ఉందా లేదా చూసి అంత కరెక్ట్గా ఉంటే అక్నాలజ్మెంట్ ఇస్తాడు. అక్నాలజ్మెంట్ నుంచి ప్రొవిజనల్ రిలేటెడ్ అయితే జీరో రేటెడ్ సప్లైస్కి అయితే ప్రొవిజనల్ రీఫండ్ అని చెప్పి 90% ఇచ్చేయాలి ఎప్పుడు లోపల 7 days ఫ్రమ్ ద అక్నాలజ్మెంట్ నుంచి 7 days లోపల వాడికి మొత్తం 90% ఇచ్చాలి. మిగిలిన 10% 60 days ఫ్రమ్ ద అప్లికేషన్ నుంచి ఇస్తాడు. మిగిలిన కేసెస్ కూడా అదే ఫాలో అవుతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ వాడు విత్ ఇన్ ద టైంలో గవర్నమెంట్ వాడు రీఫండ్ ఇవ్వకపోతే మనం ఏమైనా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు అన్నది ఒక క్వశ్చన్. దానికి ఒక సొల్యూషన్ చూడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ డిలేడ్ రీఫండ్ అని చెప్తున్నాడు సెక్షన్ 56. రీఫండ్ డ్యూ టు ఆర్డర్ ఆఫ్ అథారిటీ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన రీఫండ్ అప్లికేషన్కి నువ్వు ఈ డబ్బులు లేట్ చేస్తే నాట్ రిఫండ్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిపియంట్. అప్పుడు ఏం చేస్తుంది ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ బై ప్రాపర్ ఆఫీసర్ ఇంట్రెస్ట్ షాల్ బి పేడ్ అట్ 9% per annum. మిగిలిన అన్ని కేసెస్లో కూడా 6% per annum ఛార్జ్ చేస్తాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది ఉంటుందంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 60 days టిల్ ద డేట్ ఆఫ్ ద రీఫండ్. నార్మల్గా మనకు రీఫండ్ ఎప్పటి నుంచి టైం లిమిట్ విత్ ఇన్ 60 daysలో వాడు మనకి ఇష్యూ చేయాలి కదా. ఈ 60 days అయిపోయిన తర్వాత నుంచి వాడు రీఫండ్ చేసే వరకు ఈ టైం గ్యాప్కి వాడు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివిన ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఉన్న క్వశ్చనే ఈ క్వశ్చన్, లైక్ ఈ కాన్సెప్ట్ అప్లికేషన్ ఆఫ్ రీఫండ్ అని చెప్పాడా. ఏం చెప్తున్నాడు, ఈ క్యాష్ లెజర్ రీఫండ్ అక్నాలజ్మెంట్ ఈజ్ ఆటోమేటికలీ ఇష్యూడ్ ఆన్ పోర్టల్. ఒకవేళ ఈ క్యాష్ లెజర్ బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా మనకి అక్నాలజ్మెంట్ వచ్చేస్తుందట. మిగిలిన దాంట్లో ఏం చెప్తుంది చూడు, అప్లికేషన్ ఈజ్ ఫార్వర్డ్ టు ప్రాపర్ ఆఫీసర్, హీ షాల్ వెరిఫై విత్ ఇన్ 15 days వెదర్ ద అప్లికేషన్ ఈజ్ కంప్లీట్గా ఉంటే వాడు ఏం చేయాలి, విత్ ఇన్ 60 daysలో నీకు డబ్బులు ఇచ్చేయాలి. లేదు అంటే డెఫిషియన్సీ మెమో రిలీజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇటు ప్రొవిజనల్ రీఫండ్ అయితే విత్ 90%. సో నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఏం చెప్తుంది ఇక్కడ, ఇదే ఇంకా అదే జీరో రేటెడ్ సప్లైస్లో ప్రొవిజనల్ రీఫండ్ 90% ఇస్తాడు, మిగిలిన 10% ఎప్పుడు లోపల ఇవ్వచ్చు, అప్లికేషన్ పెట్టుకుని 60 daysలో ఇవ్వచ్చు అన్నది పాయింట్ ఉంది. సో సేమ్ అయ్యే పాయింట్స్ ఏమీ లేవు. సో దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది, ఒక క్వశ్చన్ చూద్దామా. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ 2 questions ఆన్ దిస్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు క్వశ్చన్ చూస్తే ఇది ఏ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ శాంక్షనింగ్ రీఫండ్ అండర్ సెక్షన్ 54 ఉంది కదా. ఇది స్టడీ మెటీరియల్ క్వశ్చనే. ఓకే, చూడు అసలు టైం లిమిట్ ఉందా రీఫండ్ ఇష్యూ చేయడానికి. ఎస్, అప్లికేషన్ పెట్టుకున్న విత్ ఇన్ 60 daysలో అంటే ఇక్కడ మనకు 2 దారులు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, జీరో రేటెడ్ సప్లైస్ రిలేటెడ్ అదర్స్. ఈ జీరో రేటెడ్ సప్లైస్ అయితే ప్రొవిజనల్ ఏమో 7 daysలో ఇచ్చేయాలి, మిగిలిన బ్యాలెన్స్ ఇది 7 days 90% ఆఫ్ ద రీఫండ్ ఇస్తాం. బ్యాలెన్స్ 10% ఏం చేయాలి, 60 daysలో ఇవ్వాలి. బ్యాలెన్స్ 10%. మిగిలిన అదర్ కేసెస్ కూడా 60 days ఫ్రమ్ ద అప్లికేషన్ లోపల వాడు ఇచ్చేయాలి. అలా ఫెయిల్ అయితే వీడు ఏం చేస్తాడు, ఇక్కడ ఫెయిల్ ఎవరి వల్ల అవుతున్నాడు, గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రీఫండ్ వీళ్ళకి ఇచ్చేయండి అని చెప్పింది, వాడు ఫెయిల్ అయ్యాడు. అంటే గవర్నమెంట్ ఎవరు అథారిటీస్ వేయకుండా ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు ఫెయిల్ అయితే 9% ఇంట్రెస్ట్ ఇవ్వాలి, మిగిలిన అన్ని కేసెస్లో 6% per annum ఇస్తే సరిపోతుంది. ఇదే లాజిక్ ఉంటుంది చూడు. 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ కంప్లీట్ ఆల్ రెస్పెక్ట్స్. అంతా ప్రాపర్గా ఉంటే within 60 days. If refund is not sanctioned within the paid said 60 days, interest and 6% per annum will have to be paid. However, in case of provisional refund, 90% of the amount 7 days లో ఇవ్వాలి, within 7 days. ఈ 90% ఎవరికి అప్లికబుల్ అవుతుంది, జీరో రేటెడ్ సప్లైస్ మేడ్ బై సర్టన్ కేటగిరీస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్సెక్షన్ 6 of 54. The provisional refund has to be given within 7 days from the date of acknowledgement. అంతే, ఇప్పుడు చదువుకున్నదే, జస్ట్ ఇంకేం లేదండి. ఒకవేళ డెఫిషియన్సీ మెమో అంటే ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే దాన్నే ఇప్పుడు ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు. సో దాన్ని ఆడు డెఫిషియన్సీ మెమో రిలీజ్ చేస్తాడు అనమాట. ఇక్కడ చూడు, రూల్ నెంబర్ 93 ప్రొవైడ్స్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్.
Okay, where deficiencies are noticed, the sub rule also provides once the deficiency memo has been issued. ఒక్కసారి డెఫిషియన్సీ మెమో ఇష్యూ చేసిన తర్వాత ద క్లైమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ఏ ఫ్రెష్ రీఫండ్ అప్లికేషన్ ఆఫ్టర్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ ద డెఫిషియన్సీస్. ఒరే నువ్వేం చేసావు, నీకు ఇన్ఫర్మేషన్ అడిగాం, ప్రాపర్ ఆఫీసర్ ఏం చేశాడు, అరే నీ ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకుంటున్నావు అంటే వాడు ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని వాడికి డెఫిషియన్సీ మేము ఇష్యూ చేసాం, బాబు నువ్వు ఇచ్చింది డెఫిషియన్సీగా ఉంది ఇన్ఫర్మేషన్, సో ఈ అప్లికేషన్ చెల్లదు, మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకొని మా దగ్గర రా అంటాం. సో అదే చెప్తున్నాడు. సో ఇక్కడతో మనకి 2 క్వశ్చన్స్ అయిపోయాయి స్టడీ మెటీరియల్లో క్వశ్చన్స్. ఇప్పుడు రిలవెంట్ డేట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. మళ్ళీ అతుల్ సార్ మెటీరియల్ చూడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎనీ పర్సన్ మే అప్లై ఫర్ రీఫండ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద రిలవెంట్ డేట్. హౌఎవర్ నో టైమ్ లిమిట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్ ఎప్పుడన్నా విత్డ్రా చేసుకోవచ్చు, దానికి లిమిట్ లేదు. అయితే మిగిలిన అన్ని కేసెస్లో కూడా విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ లోపల మనం ఏం చేయాలంటే రీఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి, రైట్? ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇందులో చూడు, రిలవెంట్ డేట్ అంటే మనం రీఫండ్ డిఫరెంట్ బోల్డ్ సినారియోస్ ఉన్నాయి కదా. ఒక సినారియో లేదు మనకి రీఫండ్ ఏ సందర్భంలో క్లెయిమ్ చేస్తాం అన్నది. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్లో క్లెయిమ్ చేస్తాం, ఇక్కడ కొన్ని పదాలు చెప్తాను చూడు. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్లో క్లెయిమ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్లో క్లెయిమ్ చేస్తాం, డీమ్డ్ ఎక్స్పోర్ట్లో క్లెయిమ్ చేస్తాం, ఇన్ కేస్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్లో క్లెయిమ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ సప్లై, తర్వాత ఏంటి ఎస్సీజెడ్కి వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ సప్లై చేస్తున్నప్పుడు అలా డిఫరెంట్ కేసెస్లు ఉన్నాయి కదా. ప్రతి సిచ్యువేషన్లో కూడా ఒకటే రిలవెంట్ డేట్ అనేది ఉండదు, అదే ఇక్కడ చెప్తున్నాడు. సో ఒకసారి చూద్దాం డీటెయిల్గా ఏం చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అయితే మన దగ్గర నుంచి మన ఇండియాలోంచి ఎప్పుడైతే లీవ్ అవుతుందో ఆ డేట్ తీసుకోవాలి. ఒకవేళ సీ ఆర్ ఎయిర్, సముద్రంలో కానీ ఎయిర్లో కానీ అయితే ద డేట్ ఆన్ విచ్ షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ లీవ్స్ ఇండియాని ఎప్పుడు లీవ్ అవుతుంది అది. అయితే నెక్స్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ త్రూ ల్యాండ్, మామూలుగా రోడ్డు మీద అయితే ఏంటి మన కస్టమ్ ఫ్రంటియర్ ఎప్పుడైతే పాస్ అవుతుందో మన సరిహద్దులు దాటినప్పుడు సింపుల్ ద డేట్ ఆన్ విచ్ గూడ్స్ పాస్ ద కస్టమ్స్ ఫ్రంటియర్ అని పదాలు వాడాడు. అదే ఎక్స్పోర్ట్ త్రూ పోస్ట్ ద్వారా అయితే డిస్పాచ్ ఆఫ్ గూడ్స్ బై ద పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఎప్పుడైతే డిస్పాచ్ చేస్తున్నారో అది. ఇక్కడ సింపుల్ రా, మనం ఏం చేస్తున్నాం, గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన కంట్రీని ఎప్పుడైతే వదిలేస్తున్నాయో అదే రిలవెంట్ డేట్ని చూసుకుంటాం. ఒకవేళ సీ కానీ సముద్రంలో కానీ ఎయిర్లో కానీ అయితే ఏం చేయాలి, లీవ్స్ ఇండియా ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పుడు. ఒకవేళ రోడ్ అయితే కస్టమ్ ఫ్రంటియర్ లైన్స్ని ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు. నెక్స్ట్ ఏంటి, పోస్ట్ ఆఫీస్ అయితే ద డేట్ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సర్వీస్. ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ అయితే సింపుల్ రా, ఇన్వాయిస్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. నీ ఇన్వాయిస్ కానీ పేమెంట్ కానీ ఏది లేటర్ అయితే అదే. ఒకవేళ చూడు, సర్వీస్ అయిపోయింది బిఫోర్ పేమెంట్, సర్వీస్ కంప్లీటెడ్ బిఫోర్ ద పేమెంట్, డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద పేమెంట్. ఇక్కడ చూడు, నెక్స్ట్ పేమెంట్ రిసీవ్డ్ బిఫోర్ ఇన్వాయిస్ అంటే ఫస్ట్ ఏం జరిగింది, నేనేం చెప్పిన ఇన్వాయిస్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అన్నాను కదా. పేమెంట్ మనకి ఫస్ట్ వచ్చేసింది, దాని తర్వాత ఇన్వాయిస్ జరిగింది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, పేమెంట్ ఆర్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ కాబట్టి ఇన్వాయిస్ లేటర్ అయింది కాబట్టి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అన్నది మనకి రిలవెంట్ డేట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ వీటి మీద ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేస్తున్నాడట. ఒక డేట్ ఇచ్చి దీనికి రిలవెంట్ డేట్ ఏం తీసుకోవాలని అడుగుతాడు. సో వాటికి ఇంపార్టెంట్ అంతే. ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్ కేసులో ఏమంటున్నాడు, యాక్చువల్గా జిఎస్టీఆర్ 3B ఎప్పుడు ఫైల్ చేస్తుందో అది మనకేం తెలుసు, ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. ఏం రివైజ్ చేసుకోవాలి, జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 1 అంటే మన అవుట్వర్డ్ సప్లైస్. మన దగ్గర ఎవడన్నా కొన్నాడు అనుకో, కొనుక్కున్నాయని చెప్పి మన అవుట్వర్డ్ సప్లైస్ ఏమేమి చేసాం అవన్నీ రిటర్న్లో ఫైల్ చేసి వాటికి ఇంటిమేట్ చేస్తాం. దాని తర్వాత జిఎస్టీఆర్ 2A, ఇది ఆటో పాపులేట్ అవుద్ది. మనం ఇన్పుట్స్ ఎవడెవడి దగ్గర కొనుక్కున్నామో వాడు ఎప్పుడైతే మన సప్లయర్ ఎప్పుడైతే జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తాడో
అది మనకి ఇన్పుట్లో రిఫ్లెక్ట్ అయ్యి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, జిఎస్టీఆర్ 3B. ఈ జిఎస్టీఆర్ 3B ఏం చెప్తుంది, మనం ఇన్పుట్ ఎంత తీసుకున్నాం, అవుట్పుట్ ఎంత ప్రొవైడ్ చేసాం, జిఎస్టీ ఎంత పే చేయాలి, ఎంత పే చేసాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా జిఎస్టీఆర్ 3Bలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే డీమ్డ్ ఎక్స్పోర్ట్లో ఏం కన్సిడర్ చేయమని చెప్తున్నాడు, డీమ్డ్ ఎక్స్పోర్ట్లో యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ద రిటర్న్ బై ద సప్లయర్. సప్లయర్ అంటే ఎవడు అంటే జిఎస్టీఆర్ 3B ఎప్పుడైతే ఫైల్ చేస్తున్నా అది యాక్చువల్ డేట్ తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆర్డర్ ఆర్ డైరెక్షన్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఇస్తున్న జడ్జ్మెంట్ వల్ల కానీ డైరెక్షన్ వల్ల కానీ దీని వెంటనే అధిక చదవాల్సింది. ఏం చదవాలంటే ఇది చదవాలి. ఇన్ కేస్ ఆఫ్ సప్లై టు ఎస్సీజెడ్ యూనిట్ ఆర్ ఇంకోటి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఈ రెండు కేసెస్లో ఏం తీసుకోవాలి, డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ అంటే ఏంటంటే ఇక్కడ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B. అర్థమవుతుందా? ఇప్పుడు మనం డీమ్డ్ ఎక్స్పోర్ట్లో యాక్చువల్ డేట్ తీసుకున్నాం, యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B. ఇక్కడ ఏంటి, మనం ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ సప్లై టు ఎస్సీజెడ్ యూనిట్ ఆర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో మనం ఏం చెప్పాలంటే డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B. నెక్స్ట్ ఏముంది, జడ్జ్మెంట్, ఆర్డర్ ఆర్ డైరెక్షన్ కేసులో అయితే ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ జరుగుతుందో డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆర్డర్ ఆర్ డైరెక్షన్ అది తీసుకుంటాం. నెక్స్ట్ ఏముంది, ఇన్ కేస్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. ప్రొవిజనల్ అసెస్మెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడైతే పాస్ చేస్తారో అది తీసుకుంటాం. డేట్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్ తెలుసు కదా మనకు, ప్రొవిజనల్ అసెస్మెంట్ అంటే ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ అదర్ దాన్ సప్లయర్. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ అదర్ దాన్ సప్లయర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్ అంటే సప్లయర్ కాదు ఈసారి, ఎవడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు, రిసిపియంట్ ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడో అది అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి రెలవెంట్ డేట్. ఇన్ కేస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్. ఇన్ కేస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అదే అన్రిజిస్టర్డ్ పర్సన్ ఒక కళ్యాణ మండపం బుక్ చేసుకున్నాడు, అయితే సీఎం మీటింగ్ వల్ల ఆ కళ్యాణ మండపం క్యాన్సిల్ చేసేస్తే వాడి దగ్గర ఏముండాలి, సప్లయర్ నీకు ఏం ఇష్యూ చేయాలంటే రీఫండ్ వోచర్ అంటే క్యాన్సిలేషన్ చేసిన నీదంటూ ఒక ప్రూఫ్ ఉండాలి. అది ఎప్పుడైతే డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ జరిగిందో అక్కడి నుంచి క్యాల్కులేట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ సచ్ ఏ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్. ఓకే, ఎనీ అదర్ కేస్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద ట్యాక్స్. సో ఇవన్నీ సందర్భాల్లో రెలవెంట్ డేట్ అనేది ఆ స్పెసిఫిక్ సినారీలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే ఎక్స్పోర్ట్లో అయితే డేట్ ఆఫ్ లీవింగ్ ద కంట్రీ ఇండియా, సర్వీస్లో అయితే ఇన్వాయిస్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ లేటర్. డీమ్డ్ ఎక్స్పోర్ట్లో ఏం తీసుకుంటాం, డీమ్డ్ ఎక్స్పోర్ట్ అన్నాడు కాబట్టి యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B. ఆ తర్వాత ఏంటి, ఎస్సీజెడ్ యూనిట్ కానీ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్స్ కానీ అయితే ఏం చేయాలి, డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B తీసుకుంటాం. ఆ తర్వాత మిగిలిన ఏంటి, జడ్జ్మెంట్ అయితే యాక్చువల్ డేట్, కమ్యూనికేషన్ ఆఫ్ జడ్జ్మెంట్, ఇంకోటి ప్రొవిజనల్ అసెస్మెంట్ కేసులో అయితే ఫైనల్ అసెస్మెంట్ ఎప్పుడు ఇచ్చాడు అప్పుడు. ఆ తర్వాత మిగిలిన ఏమి లేదు, అన్ని సింపుల్, ఇంకేం కాకపోతే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్, ఒక కేసుని చదువుకోవాలి. లైక్ ఇది ఒక ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్. సారీ, ఇక్కడ చూద్దాం ఒక సింపుల్గా. మనం ఏం చేసామంటే మార్చ్ 5న మనం రెలవెంట్ డేట్ అనుకొని ఇక్కడి నుంచి ఒకసారి రెలవెంట్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ పాయింట్ దగ్గర నుంచి విత్ ఇన్ 2 years నువ్వు ఏం చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే నేను 25th February 2025లో పెట్టుకున్నా, అంటే అది విత్ ఇన్ 2 years కదా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 25 కల్లా 1 year అవుతుంది, మార్చ్ 26 కల్లా ఏమవుతుంది 2 years అయిపోతుంది. అయితే ఈయన ఏం చేశాడు, February 26లో అంటే బిలో 2 years కదా. ఓకే, బిలో 2 yearsలో వాడు ఏం చేశాడు, అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు, విత్ ఇన్ 15 daysలో అసెస్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే వాడు ఏం చేస్తాడు, డెఫిషియన్సీ మెమో ఇష్యూ చేస్తాడు. ఇందులో RFD 03. సో వాడు ఏం చేశాడు, 15 daysలో డెఫిషియన్సీ మెమో అనేది ఇష్యూ చేశాడు. ఇష్యూ చేస్తే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడు జాగ్రత్తగా, మనం అప్లికేషన్ ఒరిజినల్ పెట్టుకున్నది అప్లికేషన్ ఇప్పుడు 15th March 2024లో, బట్ అది క్యాన్సిల్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ ఇప్పుడు పెట్టాం మార్చ్ 8th. ఓకే, మార్చ్ 8th మనం కొత్త అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు విత్ ఇన్ 2 years అంటే ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలా అంటే అది డౌట్. ఓకే,
దానికి ఎలా అంటే మామూలుగా ఒరిజినల్గా పెట్టుకుంది ఇక్కడి నుంచి కదా, 5th March 2024. జాగ్రత్తగా గమనించు, కన్ఫ్యూజ్ అవ్వకు. మనం ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్నాం, రివైజ్డ్ అప్లికేషన్ ఇప్పుడు కట్టాం. అంటే ఇక్కడికి రివైజ్డ్ అప్లికేషన్ 26. అరే ఒకసారి ఇది డౌట్. సింపుల్ రా, ఇది రిలవెంట్ డేట్. ఈ పాయింట్ దగ్గర నుంచి 2 ఇయర్స్లో నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఆగస్ట్ కాదు, March 8కి ఎన్ని ఇయర్స్ అవుతుంది? కరెక్ట్గా ఎప్పుడు పెట్టుకున్నాను నేను? March 8ని పెట్టాను నాకు అప్లికేషన్. 2 years 3 days అవుతుంది. 2 years 3 days అంటే